చెప్పాను. దేవునికి స్తోత్రం. సో ఈరోజు మనం లివిదాన్ అనేటువంటి దురాత్మ కోసం మాట్లాడుతూ వస్తూ ఉన్నాం. లివిదాన్ అనేటువంటి దురాత్మ గురించి చెప్తూ హైరార్కీ గురించి చెప్తూ వచ్చాను. అది మాత్రమే కాకుండా ఈ యొక్క లివిదాన్ అనేటువంటి దురాత్మ గురించి మాట్లాడుతూ ఒక నాయకుడకు ఆత్మగా లేకపోతే ఒక బలవంతుడకు ఆత్మగా ఎలా చెప్పబడింది అనేదాన్ని నేను మీ ముందు ప్రస్తావిస్తున్నాను. నాయకుడు అని అంటే ఎక్కువ మంది జనం, ఎక్కువ మనుషులు తన వెంట ఉంటే అతడు నాయకుడిగా పిలువబడతా ఉంటాడు. నాయకుడు పిలువబడటం ఒక అంశం అయితే ఆ నాయకుడు బలవంతుడుగా పిలువబడటం మరొక అంశం. నాయకుడు అవ్వటం సులువే, కానీ బలమైన నాయకుడు అవ్వాలి అంటే తన వెనక సహకరించేవారు కావాలి. ఇప్పుడు ప్రతి బలవంతుడకు ఆత్మ అని పిలుస్తున్నామంటే బలవంతుడకు ఆత్మగా పిలువబడుతున్న ఈ దురాత్మ వెనుక సహకరించి అవి చెప్తున్న పనులు జరిగించి నిర్వర్తించడానికి అనేకమైన వేల లక్షల సంఖ్యలో ఉంచబడిన దురాత్మల సమూహాలు వారికి ఇవ్వబడ్డాయి. కాబట్టి వారు నాయకులయ్యారు. ఇప్పుడు నాయకుడిని చేయించడానికి వ్యతిరేకంగా ఉండేటువంటి పార్టీ ఏం చేస్తుందండి అని అంటే నాయకుని చుట్టూ ఉన్నటువంటి బలాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తారు. ఈవెన్ ఇన్ ద డెలివరెన్స్ మినిస్ట్రీ, ఈ యొక్క విడుదల పరిచర్యలలో కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటండి అని అంటే నాయకుడిగా ఉంచబడినటువంటి బలవంతునిగా ఆత్మ నుంచి విడుదల పొందడానికి వాడికి సహకరిస్తున్నటువంటి దురాత్మలన్నింటినీ మనం విడుదల చేస్తే నాయకుడు ఒంటరివాడు అవుతాడు కదండి. మనకు అర్థమయ్యేటట్లుగా చెప్పాలని అంటే నేను సినిమాల కోసం మాట్లాడుతున్నానని ఎలా అనుకోవద్దు. కానీ ఒక విలన్ ఉంటాడు, హీరో ఉంటాడు. హీరో వెనకాల ఎవరు ఉండరు, కానీ విలన్ వెనకాల చాలామంది ఉంటారు. ఇప్పుడు ఫైటింగ్ చేసేటువంటి క్రమంలో విలన్ని జయించడానికి హీరో ముందు ఎవరిని కొడతాడు? డైరెక్ట్గా విలన్ పట్టడు, తన వెనక వచ్చినటువంటి పనివారిని. విలన్ కూడా ఎవరిని పంపిస్తాడు అని అంటే తన వెనక వచ్చిన పనివారిని పంపిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి మనం ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం. ఇక్కడ ఏం జరుగుతుందండి అంటే విలన్ అనేటువంటి వ్యక్తి పూర్తిగా చేయింపబడటానికి అంటే ముందుగా ఆ విలన్ని హతమార్చడానికంటే ముందు తన వెనక ఉన్న బలాన్ని హీరో ముందు కొడతాడు. ఆ తర్వాత విలన్ ఒంటరివాడు అవుతాడు. అప్పుడు ఒంటరి వాడిగా ఉన్నటువంటి విలన్ కూడా బలహీనుడైపోతాడు. అంతే కదండి. అది ఒక ప్రొసీజర్లో జరుగుతున్నట్టు చూస్తున్నాం. సేమ్ సినారియో. బలవంతులకు ఆత్మ నుంచి విడుదల కలిగించడానికి చాలామంది ఈ బలవంతులకు ఆత్మ చేత పీడింపబడుతూ ఉంటారు. కానీ వారు ఏమనుకుంటారంటే అర్జెంటుగా నేను ఈ ఆత్మ నుంచి బయటకు వచ్చేయాలి అనుకుంటారు. కానీ బలవంతులకు ఆత్మ ఊరకనే బయటికి రాడు. ఆ బలవంతులకు ఆత్మ బయటికి రావాలి అంటే అతన్ని బలహీనపరిచే ప్రక్రియ జరిగించాలి. ఇప్పుడు ఈ బలవంతులకు ఆత్మ ఒక వ్యక్తి యొక్క హృదయంలో బలంగా ఉన్నాడు అంటే తను వెనుక సహకరించే కొన్ని వేల దురాత్మలు ఉన్నాయి. ముందు వాటిని బయటికి పంపించాలి. అందుకనే ఈ బలవంతులకు ఆత్మల చేత పీడింపబడుతున్నటువంటి వ్యక్తులకు జీవితంలో ఉన్న బలంగా విడుదల కార్యాలు జరిగిపోవు. ఒకేసారి విడుదల జరగటం చాలా తక్కువగా సంభవిస్తుంది. నేను ఎందుకు ఈ విషయం చెప్తానండి అంటే బయట నుంచి సహకరించేవి, శరీరంలో ఉండి సహకరించేవి, బంధువులలో నుండి వివిధాలైనటువంటి బలవంతుడిని సహకరించేవి, తెలిసిన వాళ్ళలో నుండి సహకరించేవి, మన ఆశలు ఆకాంక్షల నుంచి సహకరించేవి, ఇలా చాలా దురాత్మలు బలవంతులకు ఆత్మకు సహకరిస్తున్నాయి కనుక ఈ బలవంతులకు ఆత్మ నుంచి విడుదల చేయటానికి ముందు సహకారంగా ఉన్న వాటన్నిటిని విడుదల చేయాలి. ఈ సహకారంగా ఉన్న వాటన్నిటిని విడిపించడానికి సమయం పట్టవచ్చు. ఎక్కువసార్లు విడుదల పరిచయలో పాలు పొందాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కువసార్లు విడుదల గురించి వినాశన పట్ట అవసరం ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా లివిదాన్ అనే ఒక బలవంతులకు ఆత్మ ఉంది అనుకుంటే ఈ దురాత్మకు సహకారంగా మరొక బలవంతులకు ఆత్మ, చిన్నతనపు బలవంతులకు ఆత్మ కానీ, ఎజిబెల్ బలవంతులకు ఆత్మ కానీ, మరణపు బలవంతులకు ఆత్మ కానీ ఇలా సహకరించేవి కూడా ఉంటాయి. కాబట్టి ఒక నాయకుడే ఉన్నారా, 2 నాయకులు ఉన్నారా, 3 నాయకులు ఉన్నారా, ఇవన్నీ తెలుసుకోవాలి.
ఇవన్నీ అర్థం చేసుకోవాలి. వీటి నుంచి విడిపించబడడానికి ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ జరగాలి. అందుకే ఎక్కువ విడుదల కూడికలకు హాజరవ్వాలి. ఒకటి విడుదల కూడికలకు హాజరవటం ద్వారా ఈ లింక్స్ కనెక్షన్స్ మనకు అర్థమవుతాయి. మనం సత్యాన్ని తెలుసుకుంటాం. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయండి. మీరు సత్యము ఎరిగినట్లయితే సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయండి. విడుదల పరిచయలో విడుదల పరిచారకునిగా నేను కానీ, విడుదల పరిచర్య చేసే ఏ సేవకుడైనా కానీ చేసే పని ఏంటో తెలుసండి. విడుదల పరిచయలో దెయ్యమును వెళ్ళగొట్టే క్రమంలో యేసునామములో బయటకు పో అని అరిచే అరుపు కంటే ముందు వాస్తవాన్ని తెలుసుకోవాలి. ఏం చేయాలండి? వాస్తవాన్ని. సత్యమే మనల్ని విడిపిస్తుంది. నిజమే మనల్ని విడిపిస్తుంది. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ఆఫ్ అవర్ బాడీ, మన జీవితంలో అసలు ఏం జరుగుతుంది, మన కుటుంబంలో అసలు ఏం జరుగుతుంది, ఇది ఇలా ఉందంటే దీనికి కారణం ఏంటి, వివరంగా సత్యాన్ని తెలుసుకుంటే ఆటోమేటిక్గా లోపల ఉన్న దురాత్మలు బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా కొన్ని దురాత్మలు వెళ్ళకుండా ఉండిపోయినవి ఏవైతే ఉన్నాయో యేసు నామాన్ని ఉపయోగించి, యేసు రక్తాన్ని ఉపయోగించి, యేసు ప్రభు వాగ్దానాన్ని ఉపయోగించి, విశ్వాసాన్ని ఉపయోగించి, ఉపవాసాన్ని ఉపయోగించి, అభిషేకాన్ని ఉపయోగించి సేవకుడు మీ మీద చేయి పెట్టి ప్రార్థించినప్పుడు మిగిలిన కూడా వెళ్ళడానికి దేవుడు కృప చూపిస్తారు. ఒకసారి చెప్పలేదు దేవుడు పరిచయంలో చేసేటువంటి పని. సో నేనేం మాట్లాడుతానంటే ఒక బలవంతులకు ఆత్మ చుట్టూ అనేకమైన సహకార దురాత్మలు ఉన్నాయి. ఈ సహకార దురాత్మలన్నిటి నుంచి విడిపించడానికి మొట్టమొదట విడుదల పరిచర్య జరగాలి. ఆ తర్వాత బలవంతులకు ఆత్మ ఒంటరివాడు అవుతాడు. చాలా సులువుగా వాడిని నిలబడచ్చు. అంతే కదండి. సో నేనేం మాట్లాడుతున్నానంటే ఇది ప్రొసీజర్ ప్రకారం జరిగేటువంటి ఒక క్రమానుసారమైన విధానం. ఈ విధానం మనకు క్షేమాన్ని కలిగిస్తుంది. దేవుని స్తోత్రం కలిగిన. ఇప్పుడు నేను అసలు విషయానికి వస్తాను. లివ్యదాన్ అనేటువంటి దురాత్మ. బైబిల్లో లివ్యదాన్ అనే పదం ఎప్పుడైనా మీరు చదివారా అంటే తెలుగు బైబిల్లో ఎప్పుడు ఎవరు చదివి ఉండరు. లివ్యదాన్ అనేటువంటి పదం తెలుగు బైబిల్లో రాయబడలేదు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది. మరి ఎందుకు పాస్టర్ గారు లివ్యదాన్ అనే పదంతో పలుకుతున్నారు, తెలుగులో ఎవరు రాశారో అదే పలకొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. ఒక 2 వచనాలు మీకు చూపిస్తాను. ఈ 2 వచనాలలో కూడా డైరెక్ట్ వర్డ్ లివ్యదాన్ గ్రీకు భాషలోను, హిబ్రూ భాషలోను, ఇంగ్లీష్ భాషలో 3 భాషల్లో కూడా డైరెక్ట్ వర్డ్ ఉపయోగించబడింది. ఏ వర్డ్? లివ్యదాన్ అనే వర్డ్. అది తెలుగులో ఏమని రాశారో చూద్దాం. యోబు గ్రంథం 41వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి. మకరమును గాలముతో నువ్వు బయటికి లాగగలవా? దాని నాలుకకు తాడు వేసి లాగగలవా? చాలు. చూడండి. మకరము అని పదం రాయబడింది. ఏంటండి అది? చెప్పాలి. ఏంటి? మకరము. మకరం అంటే ఏమిటండి? మనందరికీ తెలుసు. మకరము అంటే మొసలి కదా. మొసలిని ఏమంటారు? మకరం అని అంటారు. మకర రాశి అని అంటాం కదండి అప్పుడప్పుడు. మకర రాశి అన్న దగ్గర మొసలి బొమ్మ వేసి ఉంటుంది కదా. మకరము అంటే మొసలి. ఇక్కడ మొసలి లేదా మకరము అని రాయబడినటువంటి ఈ మాట ఇంగ్లీష్లో, గ్రీక్లో, హిబ్రూలో లివ్యదాన్ అని రాయబడింది. గ్రీక్లో అదే పదాన్ని లివియటాన్ అని రాశారు. లివియటాన్ అనే మాటకు అర్థం చుట్టబడి ఉండుట, మెలుకలుగా ఉండుట, లేకపోతే అదిమి పట్టబడి ఉంచుట అని అర్థం. చుట్టుకొని ఉండేది అని, మెలికలు వేసుకొని ఉండేదని, లేకపోతే త్రెప్పబడి ఉంది అని, అంటుకొని ఉంది అని అర్థం. ఇక్కడ మకరము అని రాయబడింది. ఏమని రాయబడిందండి? గుర్తుపెట్టుకోవాలి. కొన్ని పదాలు ఇక్కడ చాలా ఇంపార్టెంట్. నేను ఈ క్లారిటీ ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో ఒక వీడియో నేను చూసాను. ఒక పాస్టర్ గారు లివ్యదాన్ అనేటువంటి దాని మీద ఒక వీడియో తయారు చేసి, లివ్యదాన్ అలాగనే హిప్పోపోటమస్ ఉంది, దాన్ని బెహిమోత్ అనే పదం వాడారు. యోబు గ్రంథంలోనే బెహిమోత్, లివ్యదాన్. తర్వాత ఎహెజ్కేలు గ్రంథంలో రాహాబు అనేటువంటి ఒక పదం. ఈ 3 పదాలు కొంచెం విశిష్టంగాను, విచిత్రంగాను, స్పెషల్గా చెప్పబడినవి. వీటిని ఎలా వివరించాలో అర్థం కానటువంటి రీతిలో ఉన్నటువంటి స్థితిలో యూట్యూబ్లో ఒక ఛానల్లో ఒక పాస్టర్ గారు వివరిస్తూ వచ్చి, లివ్యదాన్ అనేటువంటి ఒక పదం కనిపిస్తుంది. అది ఒక విచిత్రమైనటువంటి జంతువు. ఆ జంతువు యొక్క లక్షణాలన్నీ 41వ అధ్యాయంలో రాయబడ్డాయి. యోబు గ్రంథం 41వ అధ్యాయంలో రాయబడ్డాయి. ఈ లివ్యదాన్ అనేటువంటి దాని లక్షణాల గురించి ఇంకా చాలా చోట్ల రాయబడింది. ఈ లివ్యదాన్ అనేటువంటి ఈ యొక్క జీవి కోసం రాస్తూ చెప్పినటువంటి మాటల్లో
దాని యొక్క భయంకరత్వాన్ని, దాని యొక్క గొప్పతనాన్ని దేవుడు చెప్పాడు. కానీ అదేమి ఒక వ్యతిరేకమైన శక్తి కాదు. ఇంకా అంటూ ఏమన్నాడండి అంటే అది లివిదాన్ అనేటువంటిది ఒక రాక్షసిగా చూపించవలసినటువంటి పని లేదు అన్నాడు. ఏమన్నాడండి ఆయన? మీరు బాగా వినాలి. లివిదాన్ అనేటువంటి జీవి, దాన్ని ఏమన్నాడు? జీవి అన్నాడు. అని అంటూ ఈ లివిదాన్ అనేటువంటి జీవి రాక్షసునిగా చూపించాల్సిన పని లేదు. లివిదాన్ జీవి గురించి 41వ అధ్యాయంలో మొత్తం రాస్తూ దేవుడు అది ఒక భయంకరమైన జంతువు అని, దాని యొక్క రూపం గొప్పదని, లేకపోతే దాని యొక్క బలం చాలా గొప్పదని చెప్పడానికి చెప్పాడు. ఇంకా బాగా చెప్పాలంటే దేవుడు తన బలాన్ని చూపించుకోవడానికి, తన బలం ఎంత ఉన్నతమైందో తెలియచేయడానికి యోబుకి 41వ అధ్యాయంలో లివిదాన్ గురించి చెప్పాడు. కానీ దాని ఒక రాక్షసిగానో లేకపోతే దాన్ని ఒక దెయ్యంగానో దురాత్మగానో అభివర్ణించవలసిన అవసరం లేదు అని అన్నాడు. నిజానికి ఆయన అన్న మాటలు వాస్తవమా కాదన్నది కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకు అని అంటే ప్రశ్న వచ్చినప్పుడు ఖచ్చితంగా జవాబు మనకి తెలియాలి. ఆయనేమో రాక్షసి కాదని, దురాత్మ కాదని అన్నాడు. నేను ఇప్పుడు నిలబడ్డాను. నేనేమంటున్నాను అని అంటే లివిదాన్ అనేది ఒక దురాత్మ అని మాట్లాడుతున్నాను. ఒక బలవంతులకు దెయ్యము ఆత్మ లేకపోతే ఒక రాక్షసి అని చెప్పడం నేను ప్రయత్నం చేస్తాను. వాట్ ఈస్ ద రియాలిటీ? వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ దీస్ థింగ్స్ ఇన్ ద బైబిల్? బైబిల్లో రాయబడిన ఈ విషయాలకున్న వాస్తవికత ఏమిటి, వాస్తవమైనటువంటి సందర్భాలు ఏమై ఉన్నవి అనే దాన్ని ఈరోజు మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ మకరము అని రాయబడినటువంటి ఈ పదమే మరొక వచనాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథం 27వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథం 27వ అధ్యాయము 1వ వచనం. ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గమును పట్టుకొనను. తీవ్ర సర్పమైన మకరము, వంకర సర్పమైన మకరమును ఆయన దండించును. సముద్రం మీదనున్న మకరమును సంహరించును. చూడండి, ఇక్కడ కొన్ని మాటలు కనబడ్డాయి. ఏమిటి అంటే 2వ లైన్లో మనం చూస్తున్నాం. తీవ్ర సర్పమైన మకరము అని రాయబడింది. ఇక్కడ మకరము అని రాయబడిన చోట ఇంగ్లీష్లో, గ్రీకు భాషలో, అలాగే హెబ్రూ భాషలో లివిదాన్ అని రాయబడింది. వంకర సర్పమైన మకరమును అని రాశారు. ఇక్కడ కూడా మకరము అని రాయబడిన చోట లివిదాన్ అని రాయబడింది. తర్వాత రాయి చూద్దాం. సముద్రము మీదనున్న మకరము అని రాశారు. ఇక్కడ ఈ మకరం అనే దగ్గర డ్రాగన్ అనే పదం 3 భాషల్లో కూడా వాడబడింది. సో ఇప్పుడు నేనేం మాట్లాడానంటే ఈ వచనంలో 2వ లైన్లో 2 సార్లు లివిదాన్ అని రాయబడింది. ఈ వచనంలో 3వ లైన్లో ఒక్కసారి డ్రాగన్ అని రాయబడింది. ఈ 3వ లైన్ ప్రకటన పెడతాం కాసేపు. అంటే ఆ మకరము ఈ మకరము ఒకటి కాదు అని చెప్పడానికి ఒకవేళ అనుకూలత ఉంది అని చెప్పి దాన్ని పక్కన పెట్టి పైన ఉన్నటువంటి 2 విషయాలను చూస్తే తీవ్ర సర్పమైన మకరం అన్నాడు. అది సర్పమా మకరమా? 2 పదాలు అక్కడ వాడాడు. మీరు బాగా అర్థం చేసుకోవాలి సుమా. అవును, నాకు చదువు రాదు, నేను అర్థం చేసుకోలేను అనుకోకండి. నా మాటలు వింటే అర్థమైంది, ఖచ్చితంగా అర్థమైంది. నేను చాలా అసామాన్యమైనటువంటి రీతిలో దీన్ని చెప్పడానికి ట్రై చేస్తున్నాను. తీవ్ర సర్పమైన మకరము అన్నాడు. సర్పమా మకరమా? నా ప్రశ్న మీకు అర్థమైందా? అంటే ఇది సర్పమై ఉండొచ్చు లేదా మకరమై ఉండొచ్చు. సర్పమైన మకరము అని అంటే నా ఉద్దేశంలో ఈ వాక్యం రాసేటప్పుడు యెషయా భక్తుడికి దేవుని యొక్క ఆలోచన ఎలా అందించబడి ఉండొచ్చు అండి అని అంటే ఒకవేళ మకరంలాగానో ఒకవేళ సర్పంలా పొడవుగా ఉండటం సంథింగ్ ఏదో అనిపించవచ్చు, కనిపించుండొచ్చు. అందుకే ఒకసారి తీవ్ర సర్పం అన్నాడు, ఒకసారి వంకర సర్పం అన్నాడు. అదే సర్పాన్ని సర్పమైన మకరము అని అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనిస్తున్నాం. ఒకటి లివిదాన్ అనేటువంటిది మకరంతో పోల్చబడింది, లివిదాన్ అనేటువంటిది సర్పముతో కూడా పోల్చబడింది. ఓకే, కింద వచనంలో చూస్తే అదే లివిదాన్ అనేటువంటిది డ్రాగన్తో కూడా పోల్చబడింది. డ్రాగన్ అంటే అర్థం ఏమిటి? డ్రాగన్ అనేటువంటిది చైనా వారు డ్రాగన్ అనేటువంటి దాన్ని ఒక సింబాలిక్గా పెట్టుకున్నారు. చైనా యొక్క ఏమంటారు జాతీయ జంతువు ఏది అంటే డ్రాగన్ కదండి. వారి అన్ని చిహ్నాల పైన, ఈవెన్ జెండా పైన కూడా డ్రాగన్ ఉంటుంది. డ్రాగన్ అంటే ఒక విచిత్రమైన రాక్షస బల్లని, దాని నోటి నుంచి అగ్ని వస్తుందని, లేకపోతే దాని యొక్క పొలుసులు చాలా చాలా గట్టిగా ఉంటాయని, దాని తోక చాలా విపరీతంగా ఉంటుందని, అది పాములాగా, ఇటు మొసలిలాగా, అది అటు బల్లిలాగా ఉండేటువంటి ఒక జంతువు అని. అది ఉందో లేదో తెలియదు,
కానీ ఈవెన్ చైనీస్ మైథాలజీలో కానీ జపనీస్ మైథాలజీలో కానీ దానికోసం చెప్పబడింది ఒక ఊహాజనికమైన ఒక జీవిగా చెప్పబడింది. కానీ అంటే మైథలాజికల్ యానిమల్ అని చెప్పట, అంటే ఊహాజనితంగా కథలలో ఏర్పరిచిన ఒక రాక్షస బల్లిగా చెప్పబడింది. కానీ ఆ జంతువు ఉండకపోవచ్చు అనేటువంటి ఒక ఆలోచన. అయితే దేవుని సగవ నేనేం మాట్లాడుతున్నానండి అంటే అది ఉందో లేదో నాకు తెలియదు, కానీ దాని యొక్క రూపముల గురించి మాత్రం బైబిల్లో చెప్పబడింది. ఇక్కడ నేను ఏమంటున్నానంటే లివిదాన్ అనేది మొసలితో పోల్చబడింది, లివిదాన్ అనేది సర్పముతో పోల్చబడింది. ఓకే, ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాము. వీడియోలో చెప్పినటువంటి వ్యక్తి లివిదాన్ అనేటువంటిది రాక్షసి కాదు, అది ఏ తప్పు చేయలేదు, మంచిదే, కాకపోతే భయంకరంగా భీకరంగా ఉంటుందని దేవుడు చెప్పాడు అని వివరించాడు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మొదటి వచనంలో 27వ అధ్యాయం మొదటి వచనంలో, ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గమును పట్టుకొని ఎవరిని దండిస్తాడట? కేవల సర్పమైన మకరాన్ని, వంకర సర్పమైన మకరాన్ని. అంటే సింపుల్గా అర్థమవుతుంది, లివిదాన్ అనేటువంటి దాన్ని దేవుడు దండించాలనుకుంటున్నాడు. ఒకవేళ దేవుడు లివిదాన్ అనేటువంటి దాన్ని దండించాలనుకుంటే ఎందుకు దండించాలి? మంచిదైతే, రాక్షసి కాకపోతే, దేవునికి దాని మీద కోపం లేకపోతే, దేవునికి అది వ్యతిరేకి కాకపోతే ఎందుకు దండించాలి? ఆయన అంటూ చెప్పిన మాట, దేవుని బలాన్ని తెలియచేయడానికి యోబు గ్రంథంలో 41వ అధ్యాయంలో లివిదాన్ అనే ఒక జీవి కోసం దేవుడు రాశాడు అని చెప్పిన అదే మాటను ఆధారం చేసుకుని మనం ఆలోచన చేస్తే, దేవుడు తన బలాన్ని చూపించడానికి లివిదాన్ని చూపిస్తే మరి లివిదాన్ని ఎందుకు దండిస్తానంటున్నాడు? ఎందుకు కత్తి పట్టుకుంటానంటున్నాడు? దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఈ విషయాన్ని ఇలా ఉంచి 26వ అధ్యాయానికి వద్దాం. ఎక్కడికి వద్దామండి? కొంచెం ఒకసారి వెనక్కి రండి. అదే యెషయా గ్రంథం 26వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూద్దామా? మేము గర్భము ధరించి వేదన పడితే గాలిని కన్నట్టు ఉంటుంది, మేము లోకములో రక్షణ కలగ చేయక పోతిమి. ఒకసారి అక్కడి ఇక్కడ యూదా దేశంలో ఉన్నటువంటి యూదా ప్రజలందరూ ఒక సమస్యలో ఉన్నారు. వారున్న సమస్య ఎలాంటిదండి అని అంటే, మేము గర్భం ధరించాం, వేదన పడ్డాం, గాలిని కన్నట్టు కన్నాం, మాకు రక్షణ లేదు, మాకు రక్షణ కలగలేదు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 26వ అధ్యాయం అనేటువంటిది ఏం తెలియజేస్తుంది? 1 నుంచి 18 వచనాలు మనం చదివితే మనకు అర్థమయ్యేది ఏంటో తెలుసా? 1 నుంచి 18 వచనాల్లో మేము బాధలో ఉన్నాం, మేము ఇబ్బందులు ఉన్నాం, మాకు రక్షణ లేదు, సరైన సంరక్షణ లేదు, మా జీవితం అంతా అతలపతలం అయిపోయింది, మాకు సహాయం చేయని దేవుణ్ణి వేడుకుంటున్న సందర్భం కనిపిస్తుంది. అలా సహాయం చేయమని అడుగుతున్నటువంటి సందర్భంలో యెషయా భక్తుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మీకు దేవుడు సహాయం చేయబోతున్నాడని 19వ వచనం నుంచి మొదలుపెట్టి చూడండి, 20వ వచనం చదివితే బాగా అర్థమవుతుంది. నా జనమా, ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసముల నుండి వెడలి వచ్చుచున్నాడు. భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరచును. నీవు వెళ్ళి నీ అంతఃపురంలో ప్రవేశించును, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకును, ఉగ్రత తీరిపో వరకు కొంచెము సేపు దాగి ఉండము. ఈ యొక్క ప్రజలకు, యోధా ప్రజలకు దేవుని ప్రవక్తగా యెషయా చెప్తున్న మాట ఏంటో తెలుసా? యెహోవా తన నివాసం నుంచి బయటకు వస్తున్నాడు, ఉగ్రత ముగించేంత వరకు మీరు ఎక్కడ దాక్కోవాలి? లోపల దాక్కోవాలి. ఇప్పుడు దేవుడు మీకు వ్యతిరేకంగా ఇచ్చినటువంటి దాన్ని, లేకపోతే ఆ పరిస్థితిని అంతం చేయడానికి దేవుడు బలమైనటువంటి ఒక ఆయుధం పట్టుకొని ఆయన వస్తున్నాడు. కాబట్టి మీరేం కంగారు పడకండి అన్నాడు. ఇప్పుడు రక్షణ లేని ప్రజలకు, శ్రమలో ఉన్న ప్రజలకు దేవుడు రక్షణ కలిగించడానికి వస్తూ ఆయన యుద్ధం చేయడానికి మొదలెట్టి ఏం చేస్తానంటున్నాడు అంటే 26వ అధ్యాయం 21వ వచనం తర్వాత కనెక్షన్ ఉన్న వచనం ఏది అని అంటే 27వ అధ్యాయం 1వ వచనం. అంటే దేవుడు దండించడానికి, దేవుడు శిక్షించడానికి, దేవుడి ప్రజలకు రక్షణ లేకుండా చేస్తున్నటువంటి దాని నుంచి విడిపించడానికి వస్తున్న సందర్భంలో ఆయన మొట్టమొదట ఖడ్గం ఎత్తి దేన్ని దండిస్తానంటున్నాడు తెలుసా? లివిదాన్ని దండిస్తానంటున్నాడు. ఇప్పుడు నా మాట మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు లివిదాన్ అనేది మకరం అయితే, లివిదాన్ అనేది ఒక జీవి అయితే, అది ఒక మంచి జీవి అయితే, ఇశ్రాయేలీల ప్రజలకును లివిదానికి సంబంధం ఏంటి?
మీకు అర్థమైందా నేను అన్నది? ఇశ్రాయేలు ప్రజలకు లక్ష్యం లేదు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, సామాజిక పరంగా సమాజంలో పరిస్థితులన్నీ బాలేవు. సరైనటువంటి పరిస్థితులు వారు లేరు. వారి పరిస్థితి డబ్బుకు సంబంధించింది, వారి పరిస్థితి ఆరోగ్యానికి సంబంధించింది, వారి పరిస్థితి యుద్ధాలకు సంబంధించింది, వారి పరిస్థితి వారి స్థలాలకు సంబంధించింది, వారి పరిస్థితి వారి పిల్లల జీవన శైలికి సంబంధించింది. ఇప్పుడు వీరి జీవితానికి లివిదాన్ అనేటువంటిది ఒక జీవి లేదా ఒక జంతువు అయితే దానికి సంబంధం ఏంటి? వీరు అనుభవిస్తున్న పరిస్థితి వేరు. అనుభవిస్తున్న పరిస్థితిని విడిపించడానికి దేవుడు లివిదాన్ అనేటువంటి దాని ఖడ్గంతో నరికేస్తాను, దండిస్తానని బయలుదేరుతా ఉన్నాడు. లివిదాన్ అనేటువంటిది ఒక జంతువు అయితే ఆ జంతువుతో వీరికి సమస్య ఏమి? నా మాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇశ్రాయేలీలకు జంతువుతో సమస్య కాదు, ఆరోగ్యంతో సమస్య, కష్టంతో సమస్య. వారి ప్రయాస ఫలించట్లేదు, వారు కష్టపడుతున్నారు కానీ వారికి ఉపయోగం ఉండట్లేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఏడుస్తుంటే అలాంటి పరిస్థితుల్లో ఉన్న నిన్ను రక్షించడానికి దేవుడు బయటకు వస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నిన్ను తప్పించడానికి దేవుడు లివిదాన్ని దండిస్తాను అంటాడు. అంటే లివిదాన్ అనేది జంతువు కాదు. ఈ వ్యక్తులు ఇలాంటి పరిస్థితి అనుభవించడానికి వారి వెనక ఉండి వారి జీవితాలపైన ప్రభావం చూపిన ఒక దురాత్మ యొక్క ప్రభావం. అందుకని మొదట దేవుడు దాన్ని దండించడానికి బయలుదేరాడు. చెప్పడం దేవుడు నామాన్ని జాగ్రత్తగా ఆలోచించండి. అది ఒక జంతువు అయితే, అది ఒక జీవి అయితే, ఆ జీవి ఆ ప్రాంతంలో లేదుగా, ఆ జీవి అడవిలో నుంచి వచ్చి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నట్టుగా లేదుగా. ఇప్పుడు ఒక ఊర్లోకి పులి వచ్చింది అని చెప్పారండి. పోయిన సంవత్సరాల్లో మా ఊరికి కూడా వచ్చింది. ఎవరో పులి, రాజమండ్రిలో పులి వచ్చిందని విన్నారుగా. మా ఊరు చుట్టే తిరిగింది. అది కూడా దేవుని స్తోత్రం కలుగును గాక. రాత్రులు బయటకు వెళ్ళాలంటే భయం వేసేది. ఎందుకు అంటే సమస్య ఏమిటి? పులి. ఇప్పుడు పోలీసులు ఏం చేశారు, అటవీ శాఖ అధికారులు ఏం చేశారు, ఆ పులి మీద నిఘా పెట్టారు. ఎందుకు? సమస్య మాకేంటి? పులి. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలి. సమస్య పులి కాబట్టి పులి మీద నిఘా పెట్టారు. ఇప్పుడు సమస్య మీది వారి జీవితం, వారి పరిస్థితులు, వారి ఆర్థిక వ్యవస్థ, వారి యొక్క సంపద, వారి తినే ఆహారం, వారి పిల్లల జీవితాలు, వారితో జరిగే యుద్ధాలు, ఇవి వారి సమస్య అయితే మరి వివిధమైన జంతువుని ఎందుకు ఖండించాలి దేవుడు అని ఆలోచన చేస్తే అది జంతువు కాదు, అది ఒక దురాత్మ యొక్క ప్రభావం. కాబట్టి దాన్ని చంపాలని, దాన్ని హతమార్చాలని దేవుడు ప్రయత్నం చేస్తారు. సో ఇంకా నేను క్లియర్గా చెప్పాలంటే మరొక వచనాన్ని కూడా చూపించి చెప్పగలను, కానీ ఇప్పటికే క్లారిటీ మనకు వచ్చింది. లివిదాన్ అనేటువంటిది జీవి కాదు, లివిదాన్ అనేటువంటిది ఒక జంతువు కాదు, లివిదాన్ అనేటువంటిది ఒక దురాత్మ ప్రభావం. దేవుని స్తోత్రం. సో ఈ దురాత్మ ప్రభావం అనేటువంటిది ఒక భయంకరమైనటువంటి ఆత్మగా పిలువబడుతుంది. లివిదాన్ అనేటువంటి ఆత్మ గురించి చెప్పబడిన వచనం ఒకసారి చెప్తాను, ఒక మీరు రాసుకుంటే రాసుకోవచ్చు. యోబు గ్రంథం 41వ అధ్యాయం 1వ వచనం, యోబు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం, యెషయా గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం, 51వ అధ్యాయం 9వ వచనం, కీర్తన గ్రంథం 104వ అధ్యాయం 26వ వచనం, కీర్తన గ్రంథం 74వ అధ్యాయం 14వ వచనం, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం, అలాగే 13వ వచనం, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం, యెహెజ్కేలు గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనం, 32వ అధ్యాయం 2వ వచనం, ఇర్మీయా గ్రంథం 51వ అధ్యాయం 34వ వచనం, కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 13వ వచనం. ఇన్ని వచనాలు లివిదాన్ గురించి బైబిల్లో చెప్పబడ్డాయి. దేవుని స్తోత్రం. వీటన్నిటిలో కూడా లివిదాన్ గురించి రాయబడింది, లివిదాన్ యొక్క వ్యక్తిత్వం గురించి రాయబడింది, లివిదాన్ యొక్క శక్తుల గురించి రాయబడింది, లివిదాన్ యొక్క ప్రభావం గురించి రాయబడింది, లివిదాన్ అనేటువంటిది ఎలా పనిచేస్తుంది అనేటువంటి వివరాలు చాలా సంవివరంగా ఇచ్చారు. సరే, ఈరోజు ఈ లివిదాన్ అనేటువంటి దురాత్మ యొక్క పనితీరుని నేను కొద్ది నిమిషాలు మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. మనకి ఇప్పుడు వరకు ఏమర్థమైందండి అంటే సాతాను యొక్క రాజ్యంలో ప్రధానులు, అధికారులు, అంధకార శక్తులు, దురాత్మల సమూహం అనే 4 స్థాయిల్లో ఉండేటువంటి ఒక దురాత్మ పరిస్థితి లేకపోతే ఒక రాజ్యం ఉంచబడింది. అందులో లివిదాన్ అనేటువంటి ఈ దురాత్మ ప్రధానులు అని చెప్పబడేటువంటి కేటగిరీకి చెందినది. ఈ లివిదాన్ అనేటువంటిది ఎంత బలమైనదో దేవుడు వివరించినప్పుడు దాని యొక్క ప్రధానత్వము, దాని యొక్క బలమైన శక్తిని, దాని యొక్క స్థాయిని, స్థానాన్ని దేవుడు వివరిస్తూ వచ్చారు. కొన్ని లక్షణాలు మనం 41వ అధ్యాయం, యోబు గ్రంథం 41వ అధ్యాయంలో ఆ లక్షణాలు తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. లివిదాన్ గురించినటువంటి లక్షణాలు 41వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, అది గొప్ప వాటన్నిటిని తిరస్కరించును, గర్వించిన జంతువులన్నిటికీ అది రాజు అని చెప్పబడింది. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఫస్ట్ అండ్
ఫోర్మోస్ట్ పాయింట్ మనం అర్థం చేసుకున్నాం. లివిదాన్ అనేటువంటి దురాత్మ గర్వించిన జంతువులన్నిటికీ రాజు అని చెప్పబడుతుంది. ఇక్కడ మకరం అనేది ఒక జంతువుగా పోల్చబడి రాయబడింది కనుక ఈ చివరి వచనంలో కూడా జంతువు అనే పదాన్ని యోబు గ్రంథకర్త రాశాడు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, అందుకే నేను అన్నాను, ఇది ఒక శిధిలా చూద్దామా, లేకపోతే ఇది ఒక జంతువులా చూద్దామా, ఒక ఆత్మలాగా, ఒక దురాత్మలాగా చూద్దామా అన్న ప్రశ్నకు జవాబు ఇప్పటికే నేను చాలా క్లియర్గా మీకు ఇచ్చాను. కాబట్టి మీకు ఏమర్థమవుతుందండి అంటే, లివిదాన్ అనే దురాత్మ మకరంతోనూ, లివిదాన్ అనేటువంటి దురాత్మ తీవ్ర సర్పంతోనూ, లివిదాన్ అనే దురాత్మ మంకర సర్పముతోనూ, లివిదాన్ అనేటువంటి దురాత్మ ప్రకటన గ్రంథంలో ఘట సర్పముతోనూ, లివిదాన్ అనేటువంటి దురాత్మ ప్రకటన గ్రంథంలో ఆది సర్పముతోనూ, లివిదాన్ అనేటువంటి దురాత్మ సాతానుతోనూ పోల్చబడుతూ చెప్పబడినటువంటి మాట. ఆమె ఈ లివిదాన్ అనేటువంటి దురాత్మ ఆది సర్పం అని చెప్పబడింది. ఆది సర్పము ఆదాము హవ్వల దగ్గరకు వెళ్ళి ఆదాము హవ్వలను మోసగించిన సర్పం. ఆ రోజు ఆదాము హవ్వలను మోసగించడానికి ప్రయత్నం చేసిన ఆత్మ లివిదాన్ బలవంతుని యొక్క ఆత్మ. లివిదాన్ బలవంతుని యొక్క ఆత్మలో ఉండేటువంటి లక్షణాలలో అదొక లక్షణం. ఏమిటి అంటే, దేవుడు చెప్పిన మాటను నమ్మకుండా చేసే లక్షణం, దేవుడు చెప్పే మాట పట్ల విశ్వాసం లేకుండా చేసే లక్షణం. లివిదాన్ అనేటువంటి దురాత్మ చేత పీడింపబడుతున్న వారు దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించలేదు, దేవుని యొక్క వాక్యాన్ని నమ్మలేదు, దేవుని యొక్క వాక్యాన్ని వారి యొక్క జీవితంలో అమలు పరచలేదు, దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించేటువంటి తత్వం లేకుండా చేసేటువంటి ఆత్మ లివిదాన్ బలవంతుని యొక్క ఆత్మ. వారు సంఘానికి వస్తారు, వారు సంఘంలో ఉంటారు, వారు ఆరాధనలో పాల్గొంటారు, దేవుడి గురించి అన్ని విషయాలు తెలుసుకుంటారు, కానీ వారి వ్యక్తిగత జీవితంలో దేవునికి విధేయత చూపించడానికి వారు ఇష్టపడరు, దేవునికి లోబడడానికి వారు ఇష్టపడరు, వారికి నచ్చిన మార్గంలో వెళ్ళటానికి ఇష్టపడతారు. ఆది సర్పమైనటువంటి ఆ సర్పమే లివిదాన్ ఆత్మగా ప్రస్తావించబడిన ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం మనం చూస్తే నిజంగా మనకు కనిపిస్తుంది. ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి ఆ యొక్క ఆది సర్పం ఆదాము హవ్వలను మోసగించినటువంటి ఆ యొక్క సర్పమే అని మనం చెప్పొచ్చు. అంటే అక్కడ పనిచేసినటువంటి దురాత్మ కూడా అదే. అక్కడ పనిచేసినప్పుడు అవిధేయత అనే పాపాన్ని ఈ లివిదాన్ అనేటువంటి దురాత్మ తీసుకొచ్చాడు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, లివిదాన్ ఆత్మ చేత బాధింపబడుతున్న వారిలో అవిధేయత ఉంటుంది. లివిదాన్ ఆత్మ చేత పీడింపబడుతున్నటువంటి వారు వినటానికి ఇష్టపడరు, లోపడటానికి ఇష్టపడరు. ఇక్కడ రాయబడిన మాట గర్వించిన వారందరికీ రాజు అని అంటే, బాగా తీవ్రమైనటువంటి స్థితిలో ఎవరికైనా గర్వం ఉంది అని అంటే అది లివిదానికే అని చెప్పాలి. ఈ లివిదాన్ ఆత్మ చేత బాధింపబడుతున్న వారు గర్విష్ఠులుగా ఉంటారు. ఎలా ఉంటారండి? అహంకారంతో, అతిశయంతో. ఈరోజు చాలా రకాలైన గర్వాలు లోపల కనిపిస్తున్నాయి కదా. కొంతమందికి అందాన్ని బట్టి గర్వం, కొంతమందికి నేను మాట్లాడే మాటలు ఎవడన్నా వింటే ఖచ్చితంగా నేను చెప్పింది నమ్మేయాలి అంటే నేను బాగా మాట్లాడగలను అనే గర్వం, నేను బాగా ప్రజెంట్ చేయగలను అనే గర్వం, నేను బాగా కనబడగలను అనే గర్వం, ధనం ఉందని గర్వం, టాలెంట్ ఉందని కదండి. చాలామందికి టాలెంట్ ఉంటుంది, చాలా తలాంతులు ఉంటాయి. సో రకరకాల తలాంతులు ఈ భూమి మీద కనిపిస్తున్నాయి. మ్యూజిక్లో తలాంతు, డ్యాన్సింగ్లో తలాంతు, పాటలో తలాంతు, లేకపోతే లోక సంబంధమైనటువంటి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ చేయడంలో తలాంతు, చాలా త్వరగా ఫినిష్ చేయడంలో తలాంతులు ఉన్నాయి కదా. అమెరికన్ టాలెంట్ అని ఒక షో ఉంది. ఆ షోలో రకరకాల తలాంతులు కలిగిన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా వచ్చి అక్కడ చూపిస్తూ ఉంటే చెప్పడం కొట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి నేనేం మాట్లాడతానంటే, అనేకమైన తలాంతులు కలిగిన వారు ఉన్నారు. వాటిని చూసి గర్వించేటువంటి మనస్తత్వం కలిగించేటువంటి ఆత్మ ఏదైనా ఉంది అని అంటే లివిదాన్ బలవంతుని యొక్క ఆత్మ. ఉద్యోగాన్ని బట్టి, ఆస్తిని బట్టి, అంతస్తుని బట్టి, ఏమంటే పేరు ప్రఖ్యాతను బట్టి, ప్రసిద్ధిని బట్టి, ప్రత్యేకతను బట్టి, విశిష్టతను బట్టి, ఆలోచన విధానాలను బట్టి, తీసుకునే నిర్ణయాలను బట్టి, ఎదుటి వారికి చెప్పే ప్రణాళికల్లో గొప్ప స్థాయిలో చెప్పగలిగే ఆ ప్లాన్స్ని బట్టి రకరకాల గర్వాల లోకంలో కనిపిస్తున్నాయి. అది లోక సంబంధమైన గర్వం అయితే సంఘంలోకి వస్తే సంఘంలో కూడా గర్వపు ఆత్మ పనిచేస్తుందని చెప్పాలి. ఎలా పనిచేస్తుందండి అంటే, బాగా ప్రార్థన చేసేవారు నేనే బాగా ప్రార్థన చేయగలనే గర్వం, బాగా పాటలు పాడగలిగిన వారు నేనే బాగా పాటలు పాడగలనే గర్వం. అందుకని వారికి ఏమనిపిస్తుంది అంటే, ప్రతి ఆదివారం నాకు స్పెషల్ సాంగ్ ఇవ్వాలి అనిపిస్తుంది. ఇవ్వకపోతే పాస్టర్ గారి మీద కోపగిస్తారు, ఇవ్వకపోతే పాస్టర్ గారి మీద కోపగించుకొని ఒక 2 వారాలు ఆదివారాలు ప్రార్థన రావడం మానేస్తారు. 3వ వారం పాస్టర్ గారు వెళ్ళి అమ్మ ఎందుకు ప్రార్థన రావట్లేదు అని అంటే, ఏమీ లేదులేండి అని మాకు ఇటు పక్కన తిరిగి చెప్తూ ఉంటారు.
ఏమైంది అంటే బాగా పాడే నన్ను పక్కన పెట్టి అది ఒక పనికిమాలిన స్వరం, ఆ స్వరం కలిగిన ఆవిడకి ఇస్తారు ఆ పాటలో. ఆ స్వరం చూడడానికి ఏ తెలిసినట్టుంది. అలాంటి ఆవిడకి పాటలు ఇచ్చి మీరు సంఘాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు అని అంటారు. మీరు సంఘం మీద ఉన్నటువంటి ఆశతో పాటలు పాడేవారు కాదు, నేను బాగా పాడగలను అనేటువంటి గర్వంతో పాటలు పాడేవారు. పాటల గురించిన గర్వం, వాయిద్యాల గురించిన గర్వం, ఎవరి వాక్యం చెప్పగలను అనేటువంటి గర్వం సేవకులు కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో అన్ని విషయాలు తెలుసు అనేటువంటి అహంకార భావయుక్తమైనటువంటి గర్వం సేవకులు కూడా ప్రదర్శిస్తున్న సందర్భాలు ఈ రోజున సమాజంలో కనిపిస్తున్నాయి. సేవకుల్లోనూ అహంకారయుక్తమైనటువంటిది, లేకపోతే విశ్వాసంలో అహంకారయుక్తమైనటువంటిది, సంఘ పెద్దలలో అహంకారయుక్తమైనటువంటిది. సంఘంలో ఎవరైనా వంట బాగా చేయగలిగిన వారే ఉన్నారనుకోండి, సంఘం అంతటికి వంటలు ఉండేటప్పుడు నువ్వే వండాలమ్మా అని పాస్టర్ ఏదో ప్రోత్సాహకరంగా చెప్పడానికి అంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఎవరైనా వేరే వారు వస్తే వారితో వండిద్దామనుకుని పాస్టర్ పొరపాటు అనుకుంటే రోజు వండేవాడు కోపం వచ్చేది. రోజు నేనే కదా వండుతున్నాను, బాగా వండుతున్నావు అందరూ అంటున్నారు, నన్ను పక్కన పెట్టి ఆవిడ చేత వండిస్తాడా పాస్టర్ గారు అని కోపం వచ్చేస్తుంది. కారణం ఏమిటి అంటే గర్వం, పరిచయం కూర్చున్న గర్వం, సంఘంలో ప్రార్థన కూర్చున్న గర్వం, వాక్యాన్ని కూర్చున్న గర్వం, వాక్యాలు చదివించగలనే గర్వం, వాక్యం చెప్పగలనేటువంటి గర్వం. ఈ అహంకారయుక్తమైనటువంటి ఆలోచన విధానాలు సంఘంలో తీసుకొచ్చేటువంటిది లివిదాన బలవంతుని యొక్క ఆత్మ. సంఘంలో వేర్పాటువాదాన్ని క్రియేట్ చేసేటువంటి ఆత్మ ఎవరైనా ఉన్నారంటే లివిదాన బలవంతుని ఆత్మ. ఒకసారి ఒక సంఘానికి నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఆ సంఘంలో 11 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారండి? దేవుని స్తోత్రం, క్షమించారు, 10 మందే ఉన్నారు. 10 మంది ఉన్నారండి, 10 మంది ఉన్నారు. అయితే నేను వాక్యానికి నిలబడ్డాను. నిలబడిన తర్వాత నిలబడగానే నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది. చర్చ్ కొంచెం పెద్దదిగా ఉందండి. ఇక్కడ 3 కూర్చున్నారు. ఎంతమంది? 3. అక్కడ 3 కూర్చున్నారు. ఆ మూల ఇంకో 3 కూర్చున్నారు. ఇక్కడ ఒక ఆవిడే కూర్చుంది. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక చోట కూర్చుంటే నాకు అనిపించింది, ఇది ఏంటి వీళ్ళందరూ ఇలా కూర్చున్నారు, అందరూ కలిసి ఓ చోట చక్కగా ఎదరకొచ్చి కూర్చుంటే బాగుంది కదా అనిపించి అమ్మ అందరూ ఒకసారి ఎదరకొచ్చి కూర్చోండి అని అందాం అనుకున్నాను. కానీ భయం వేసింది. నన్ను వాక్యానికి పిలిచాడు, అవసరమైన పనులని నేను పెట్టుకుంటే లేకపోతే తలకట్టు ఏమన్నా తలకాయ పూట ఏమన్నా వచ్చింది అనుకుని సరేలే ఎక్కడ కూర్చుంటే మనకెందుకు మన వాక్యం చెప్పేద్దాం అనుకుని వాక్యం చెప్పేశాను. వాక్యం అంతా అయిపోయింది కానీ నా మనసు ఆగట్లేదు. ఏంటి అని అంటే ఈ 3 ఇక్కడ, ఆ 3 అక్కడ, ఆ 3 అక్కడ, ఈవిడ ఒక్కరితో ఇక్కడ ఎందుకు కూర్చుందని లోపల కొత్తలాడుతుంది. మన మనసు కుదురుంటుందండి. ఏదైనా ఆలోచన వస్తే ఇక భోజనం పెడుతున్నారు పాస్టర్ గారు, అప్పటికే చాలాసార్లు ఆపుకున్నాను, అడగొద్దు అని పని కాకట అడిగేసాను. పాస్టర్ గారు అసలు మీ సంఘంలో వాళ్ళ 3 ఎందుకు కూర్చున్నారండి అని అంటే మీకు అనుమానం వస్తుందని నేను ముందే అనుకున్నానండి అన్నాడు ఆయన. అమ్మో ఇదేదో తేడాగా ఉందనుకుని ఏమైందండి అంటే ఏమీ లేదండి. ఈ 3 కూర్చున్నటువంటి గుంపు ఒక గ్రూపు, ఆ 3 కూర్చున్నది ఇంకో గ్రూపు, ఆ 3 కూర్చున్నది ఇంకో గ్రూపు. ఈ 3లో 3 లీటర్లు, మళ్ళీ ఈ గుంపుకో లీటరు, డాక్టర్గా ఒక గ్రూపు లాగా ఇది ఒక లీటర్. ప్రెసిడెంట్, అక్కడ ప్రెసిడెంట్, ఇక్కడ ప్రెసిడెంట్. నేను అనుకున్నాను ప్రెసిడెంట్లైనా మళ్ళీ సెక్రటరీలు కూడా ఉన్నారంటే సెక్రటరీ దాకా ఇంకా వ్యాప్తి చెందలేదంట. ప్రెసిడెంట్తో ప్రస్తుతానికి ఆగిపోయింది. మరి ఒక్కరితో కూర్చుంది ఆవిడెవరండి అంటే ఆవిడ గ్రూప్ ఆవిడదే, ఆవిడ ప్రెసిడెంట్ ఆవిడే. ఇది కూడా ఒకటి ఉందా అనిపించింది. సో నాకు చాలా ఆశ్చర్యం వేసింది. డాక్రా గ్రూపుల్లో కూడా తీవ్రమైనటువంటి పరిస్థితి లేదే. వచ్చేది 10 మంది, 10 మందిలో 3 గ్రూపుల, 3 గ్రూపులకి 3 లీటర్ల, మళ్ళీ 4వ గ్రూపుకి 4వ లీటర్ ఆవిడే. అప్పుడు అనిపించింది పాస్టర్ గారు నిజంగా ఈ సంఘాన్ని చాలా ఓపికతో భరిస్తున్నాడు అనిపించింది నాకు. ఎంత ఓపిక కావాలండి ఇలాంటి సంఘాన్ని భరించడానికి. ఈ గ్రూప్కి పాటించారనుకోండి, ఆ లీటర్ లేచి నిలబడుతుంది నాకు ఇంకో పాట ఇవ్వాలని, ఆ లీటర్ లేచి నిలబడుతుంది నాకు పాట ఇవ్వాలని, ఈ లీటర్ నిలబడుతుంది. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? సమానంగా పంచుతున్నాడు. ఏమిటట? సమానంగా పంచుతున్నాడు. సమానత్వం అనే పదం వాడుతున్నారు. ఇప్పుడు చాలామంది యూట్యూబ్లో చూస్తూ ఉంటే సమానత్వం అనే పదం వాడుతున్నారు. ఎక్కడో సమానత్వం, అక్కడో సమానత్వం, అక్కడో ఇప్పుడు వాక్యం ఇవ్వాలంటే ఎలకోటి ప్రార్థన ఎలకోటి దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పొరపాటు నేను అనుకున్నాను ఇద్దరిలో ఎవరైనా బాప్తిసం తీసుకున్న వాళ్ళు కూడా వస్తారేమో, నాకు కూడా ఇవ్వండి ఎందుకంటే వాళ్ళందరూ ఇచ్చారుగా అని మొదలెడతారేమో అనిపించింది. ఏమో చెప్పలేం, అలాంటి మహామేధావులు కూడా ఉంటారు. కాబట్టి ఈ రోజున దేవుని పేరట మనం చేస్తున్నాం ఈ వేరుపాటువాదాన్ని సంఘాల్లో క్రియేట్ చేసి ఒకే సంఘంలో ఉన్నటువంటి ఒకే ప్రాంతానికి చెందిన ఆ వ్యక్తులు రోజు ఒకే చోటకు వచ్చి కూర్చుంటారు, కానీ వారిద్దరూ మాట్లాడరు. రోజు ఒకే చోటకు వచ్చి ఆరాధన చేస్తారు, కానీ వారికి మధ్య సఖ్యత ఉండదు. రోజు ఒకే చోటకు వచ్చి దేవుని స్తుతిస్తారు, కానీ వారికి మధ్య సరైన అవగాహన, సంబంధ బాంధవ్యాలు ఉండవు. ఇలాంటి వేర్పాటువాదాన్ని సృష్టించేటువంటిది లివిదాన్ అనేటువంటి దురాత్మ. ఎందుకు అనంటే గర్వాన్ని, అహంకారాన్ని
సమాచారాన్ని అడ్డు పెట్టుకొని ఇలాంటి వేరుపాటు వాదాన్ని సృష్టిస్తుంది. ఈ ముగ్గురు గ్రూపుల్లో ఉన్నటువంటిది కేవలం అహంభావమే, గర్వమే, అతిశయమే, నేను గొప్ప అంటే నేను గొప్ప అని చూపించుకునేటువంటి తత్వమే వారిలో అన్ని గ్రూపులుగా విడిపోయే మార్గాన్ని తెరిచింది. ఈరోజు దేవుని పేరట మనం చేస్తున్నాము. సంఘంలో వేర్పాటు వాదాలు వస్తున్నాయా అంటే అర్థం చేసుకోవాలి, లివిధం దురాత్మ పనిచేయడానికి ఇష్టపడుతున్నాడని. కుటుంబంలో వేరైపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయా అయితే లివిధం దురాత్మ పనిచేస్తున్నాడని ఆలోచన చేయాలి. కుటుంబంలో అహంకారంతో గర్వంతో రగిలిపోతున్న వ్యక్తులు కనిపిస్తున్నారా అయితే ఖచ్చితంగా లివిధం దురాత్మ యొక్క దాడి కింద వారు ఉన్నారని తెలుసుకోవాలి. నేను చెప్పినట్టుగానే ఈ మాట ఇలా చెప్పగానే ఇప్పుడు ఇంటికి వెళ్ళి నీ అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోయి నీ కొడుకు దగ్గరికి వెళ్ళిపోయి ఒరే నీ గురించి నాకు మొత్తం అర్థమైపోయిందిరా, నువ్వు ఎందుకు తిరగబడుతున్నావో, ఎందుకెంత వంకరగా ఉన్నావో, ఎందుకెంత అహంకారంగా ఉన్నావో, ఎందుకెంత అతిశయంగా ఉన్నావో నాకు బాగా అర్థమైపోయింది, పాస్టర్ గారు చెప్పాడు నీలో లివిధం అనేది దిగం పని చేస్తుందంట అని అన్నారు కాక. దేవుని స్తోత్రం. అదే నేను చెప్పాను మీకు, నేను కూడా ఇదే అన్నాను. కొంతమందికి ఉత్సాహం ఎక్కువ, ఏదైనా విన్నారనుకోండి అర్జెంట్గా అవతరం తేల్చాలనుకుంటారు. ముందు మీరు తేల్చుకోండి, తర్వాత అవతరం తేలుద్దాం. దేవుని స్తోత్రం కలుగును కాక. సో నేను ఇప్పుడు మాట్లాడే విషయాలు దేనికోసం అండి అంటే ఇంటి దగ్గర ఈ దురాత్మ చేత పీడింపబడుతున్న మీ భర్త దగ్గరికి వెళ్ళి నువ్వేంటో నాకు అర్థమైపోయిందని చెప్తారని కాదు. నేనంటాను విషయం ఇది, విషయానికి కారణం ఇది. అలాంటి కారణం ఆ వ్యక్తిలో ఉందని తెలిసినప్పుడు దానికి తగినట్టుగా నువ్వు ప్రవర్తించాలి. దేవుని స్తోత్రం కలుగును కాక. నేనేమంటానంటే గర్వపు ఆత్మ వ్యక్తి లోపల పనిచేస్తున్నప్పుడు నువ్వు వెళ్ళి నువ్వు ఇలా అంట అని అంటే ఆ గర్వపు ఆత్మ మరలా రెచ్చిపోతాడే తప్ప ఆగుతాడా? ఆగదు. సో వీ హ్యావ్ టు ప్రే ఫర్ దెమ్. వారి కోసం మనం ప్రార్థించాలి. ఆ దురాత్మ యొక్క లక్షణాలు ఆ వ్యక్తిలో ఉన్నాయని తెలుసుకోవడానికి ప్రార్థనకు రమ్మనో, లేకపోతే ఏదో ఒక వాక్యాన్ని వినిపించడమో, లేకపోతే ఏదో ఒక రకంగా తన యొక్క సమస్య తనకు తెలిసేలా చేయడానికి సహృదయంతో పనిచేయాలి తప్ప అర్జెంటుగా నీలో ఇలాంటి పరిస్థితి ఉందని చెప్పడానికి వెళ్ళి వారిని తప్పు పట్టే ప్రయత్నం చేయొద్దు. దానివల్ల మరలా నష్టం కలుగుతుంది. దేవుని స్తోత్రం. సో గమనించాలి, లివిధం అనేటువంటి దురాత్మ గర్వపు ఆత్మ, అహంకారపు ఆత్మ అని చెప్పాలి. 3వ వచనం 41వ అధ్యాయము 3వ వచనం మనం చూస్తే అది నీతో విన్నపములు చేయనా, మృదువైన మాటలు నీతో పలుకునా. కాబట్టి ఈ పదం ఒకసారి వింటే మనకి ఏమర్థమవుతుంది? నిజానికి దేవుడు ఎవరి కోసం మాట్లాడుతున్నాడు? మకరం కోసం మాట్లాడుతున్నాడు. ఎవరి కోసం? మకరం. నిజానికి మకరం అనేటువంటిది ఒక జంతువు అయితే అది ఏమైనా మాట్లాడుతుందా? మనం మాట్లాడని జంతువు కోసం నీతో అది మృదువుగా మాట్లాడునా అని దేవుడు ఎందుకు చెప్తున్నాడు? అది జంతువు కాదురా, నేను మాట్లాడేది జంతువు కోసం కాదు, నేను మాట్లాడేది ఒక దురాత్మ కోసం అని అర్థమవుతుంది. సరే, నా విషయాన్ని నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మృదువైన మాటలు నీతో పలుకునా అని చెప్పేటువంటి మాట మనం ఆలోచన చేస్తే వివిధ దురాత్మ చేత పీడింపబడుతున్నటువంటి వ్యక్తులు మృదువైన మాటలు మాట్లాడరు. ఏం మాట్లాడరండి? మృదువైన మాటలు మాట్లాడరు. మృదువైన మాట కోపమును చల్లార్చును, నొప్పించు మాట క్రోధమును రేపును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు చాలామంది యవనస్తులు, మన పిల్లల్లోనే యవనస్తులను చాలామందిని చూస్తూ ఉంటాం. వారు ఇలా మాట్లాడుతుంటుంటారు. ఒకవేళ ఏదైనా విషయం చెప్పామనుకోండి, చాలా కఠినంగా మాట్లాడుతున్న సందర్భాలు కనిపిస్తూ ఉంటాయి. ఒరే నువ్వు అక్కడికి వెళ్ళకరా అంటే మాకు తెలుసులే అని అంటారు కదా. నేను చిన్నప్పుడు మా నాన్నగారి విషయంలో కూడా ఇలాగే ప్రవర్తించాను. ఎలా ప్రవర్తించేవాడిని అని అంటే వెళ్ళొద్దంటే అక్కడికి వెళ్ళేవాడిని. వెళ్ళొచ్చిన తర్వాత ఆయన తిరగబడేవాడిని. ఎందుకు అని అంటే నేను వెళ్ళొచ్చింది తప్పని నాకు తెలుసు, కానీ ఆ తప్పుని కప్పుకోవడానికి నేను చేసే మొట్టమొదటి పని ఏంటండి అని అంటే తిరగబడమే. ఈజీవే కదా. చాలామంది పిల్లలు తిరగబడుతూ ఉంటారు. అలా తిరగబడినప్పుడు నిజంగా తండ్రికి కానీ తల్లికి కానీ చాలా గాయం అవుతుంది, చాలా బాధ అనిపిస్తుంది. మా అమ్మగారు అప్పుడప్పుడు అంటున్నారు, రే ఎక్కడికి వెళ్ళకు, ఎక్కడే ఉండు అని అంటారు. అని అంటుంటే నేనేం చేసేవాడిని అంటే ఎక్కడ పోయో తిరిగి వచ్చేసేవాడిని. వెంటనే మా అమ్మగారు అడిగేది ఎక్కడికి వెళ్ళావరా అని అడిగేది. అంటే నేను చెప్పేవాడిని ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. నేను ఎక్కడ ఉంటాను, ఎక్కడే కనపడం కదా. ఎక్కడికి వెళ్ళావరా అని అంటే ఇక్కడికే అనేవాడిని. అదొక ఆన్సర్. చూసారా, ఎక్కడికి వెళ్ళారంటే ఇక్కడికే. ఎక్కడికంటే ఏంటి? ఇక్కడ, అక్కడ, ఎక్కడ. మరి ఇక్కడే అంటే ఎక్కడ ఉన్నావు? ఏమో అంటే అది మాత్రం మరలా రెట్టించి ఏమైనా మాట్లాడితే ఆమె మీద కోపగించడం, నువ్వు ఇలాగ మాట్లాడుతావు ఆమె మీద తిరగబడ్డం, నేను అన్నం తింటా మానేస్తానని చెప్పి మానేయడానికి ప్రయత్నం చేయడం. నాకున్న ఒక చిన్న అలవాటు ఏమిటంటే అంటే చిన్నప్పుడు నేను, ఇప్పుడు కాదు, మళ్ళీ లేకపోయిన సమస్య, ఇప్పుడు కూడా అదే అలవాటు ఉందనుకున్నారు కాక. నా చిన్నప్పుడు ఒకరోజు ఇలాగే కోపగించాను. మా అమ్మగారు అన్నం పెట్టడం మానేసింది. ఓరే ఇంత మానేస్తుందని నాకు తెలియదు, నేను తిన్నంటే తిన్నాం అని అడుగుతారే గట్టిగా, ఏదో కోపాన్ని బలంగా ప్రదర్శిద్దామని. తినకపోతే మా ఆయన అంతే అయిపోయింది కథ. ఆగలేస్తుంది. మంచం మీద కళ్ళు మూసుకొని పడుకున్నా తినమంటదేమో. ఎక్కడ
తినేస్తున్నారు వాళ్ళు. ఆ రోజు చేపల కూర వండుకొని తింటున్నారు, అదో సమస్య. వాసన మీద వాసన విపరీతంగా వచ్చేస్తుంది. నేనేమో కోపగించాను. నేను ఇప్పుడు నా ఈగోని కాపాడుకోవాలో తెలియట్లేదు, నా కోపాన్ని కాపాడుకోవాలో తెలియట్లేదు, ఆకలి ఆపుకోవాలో అర్థం కావట్లేదు. ఈసారి ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ రోజు పడుకున్నప్పుడు ఎప్పుడైనా కోపగించాలనుకుంటే ముందు అన్నం తినేసి ఆ తర్వాత కోపగించడం ప్రారంభిద్దామని నిర్ణయం తీసుకుని అలా ప్రాక్టీస్ చేశాను చాలా రోజులు. నేను స్తోత్రం కలుగును గాక. సో నా ఉద్దేశాన్ని మీరు గమనించండి. యవన కాలంలో ఉన్నటువంటి వారిలో ఎక్కువ శాతం లిగిదాన్ అనేటువంటి దురాత్మ యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. లిగిదాన్ యొక్క ఆత్మ యొక్క ప్రభావం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. అందుకే వారు కఠినంగా మాట్లాడతారు, కఠోరంగా మాట్లాడతారు. వారి యొక్క మాటలు ఇబ్బంది కలిగిస్తాయి, వారి మాటలు హృదయానికి గాయాలు కలిగిస్తాయి. వారి యొక్క మాటలు కొన్నిసార్లు అసలు ఇలాంటి వాడికి అన్నం ఎందుకు పెట్టారా నేను అనిపిస్తాయి. ఇలా కొన్నిసార్లు ఇలాంటి వాడిని ఆ రోజు వదిలేస్తే గొడవ దొరికిపోతుంది కదా అనే ఆలోచనలు కూడా కలిగిస్తాయి. దీనికి కారణం ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం కాదు, ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని ఆవరించి ఉంచి నడిపిస్తున్నటువంటి లిగిదాన్ అనేటువంటి దురాత్మ. ఈ మాటలు వింటున్నప్పుడు మీరు గ్రహించాల్సిన విషయం ఏమిటండి అంటే, వీడు ఈ దురాత్మతో బాధపడుతున్నాడని గ్రహించి ఆ వ్యక్తి ఆ దురాత్మ నుంచి విడుదల పొందాలని మీరు కన్నీటితోనూ ఉపవాసంతోనూ ప్రార్థన చేయటం మంచిది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదొక విషయం. యవనస్తుల విషయం పక్కన పెడితే, ఏమంటే వివాహం అయిపోయి పిల్లలు పుట్టిన తర్వాత కూడా కొంతమంది మాట తీరు మారుదండి. మారుద్దా? కఠినంగా మాట్లాడతారు కదండి. వారు కొట్టరు కానీ కొట్టినట్టే మాట్లాడతారు. వారు ఏమంటారు, కత్తితో పొడవరు కానీ పొడిచినట్టే ఉంటాయి. కావాలని మాట్లాడతారు, వారు కావాలని బాధ పెట్టడానికి. కొంతమంది కావాలని బాధ పెట్టేటువంటి మాటలు మాట్లాడే సందర్భాలు మన కుటుంబంలో మన జీవితాల్లో కనిపిస్తుంది అంటే నిరంతరం ఆ వ్యక్తిలో లిగిదాన్ ఆత్మ పనిచేస్తుందని, లిగిదాన్ ఆత్మ యొక్క ప్రభావం మన మీద దాడి చేస్తుందని అర్థం. హల్లెలూయా. ఎవరైనా లిగిదాన్ ఆత్మ ప్రభావం కింద ఉంటే వారి నోటి మాటలు కఠినంగా ఉంటాయి, ప్రశాంతంగా మాట్లాడరు, ఏమైనా సమాధానార్థంగా మాట్లాడరు, రెచ్చగొడతారు, గొడవలు పెడతారు, రెచ్చిపోతారు, ఇంకా విపరీతంగా రేగుతారు, విపరీతమైనటువంటి ఆలోచన విధానాలు కలిగినటువంటి వారుగా ఉంటారు, మాటి మాటికి ఇంకా పైకి వచ్చేటువంటి వారుగా ఉంటారు. ఇలాంటి వారు లిగిదాన్ బలవంతుని ఆత్మ చేత బాధింపబడుతున్నారని అర్థం. మీరు మీ భర్త విషయంలోనూ, లేకపోతే మీ పిల్లల విషయంలోనూ, లేకపోతే మీ బంధువుల విషయంలోనూ చిన్నదానికి పెద్దదానికి కోపం తెచ్చుకున్నారా? అయిన దానికి కాని దానికి కోపోద్రేకంతో రేగిపోతున్నారా? కాబట్టి కొంతమందికి అదేంటో అర్థం కాదు, చిన్నదాని కోసం కూడా విపరీతమైనటువంటి గొడవ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మాకున్నటువంటి మందిరాల్లో ఒక బ్రాంచ్ చర్చ్లో నేను మన ఉపవాస ప్రార్థనలకి ఒక 4 రోజులు 8 రోజులు చర్చిలోనే ఉండిపోవాలని ఒక నిర్ణయం తీసుకొని ఒక బ్రాంచ్లోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్నాను. నేను ఎప్పుడు అక్కడ రాత్రులు ఉన్న సందర్భాలు లేవు. అదేమో బాంబే కాలనీ. ఏ కాలనీ? మొత్తం అంతా అపార్ట్మెంట్లో అందరూ ఒకే చోట ఉంటారు. ఈ 8 రోజుల్లో నేను అక్కడ ఉండేసరికి నాకు పిచ్చి వచ్చింది. ఏమొచ్చిందండి? పిచ్చి. ఎందుకంటే ఏంటంటే ఎప్పుడు గొడవ లేస్తుందో తెలియట్లేదు. ఎవరు గొడవ ఆడుతున్నా ఈ రూమ్లోనే ఆడుతున్నట్టుంటుంది, ఎవరు అరిసినా ఈ రూమ్లోనే వినబడతా ఉంది. ఒకరోజు రాత్రి 1:30కి నేను ఒక బుక్ రాస్తూ ఉన్నాను, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ డెలివరెన్స్ మినిస్ట్రీ అని. రాత్రి పుస్తకం రాస్తుంటే 1:00కి సారని పెద్ద పెద్ద కేకలు. ఒకరోజు రాత్రి 2:15, 3 గంటలకి కేకలు. అరే ఏంటిది, ఏమవుతుంది అర్థం కావట్లా. వెంటనే మీ దేవుని సంగమా ఎందుకు గొడవ వస్తుంది అంటే 3 గంటలకి ఇంటికి వచ్చాడంట అన్నం తింటాకి. ఆడికి ఆ సమయంలో కూరలో ఉప్పు తక్కువైందంట, అందుకు గొడవ. కూరలో ఉప్పు తక్కువైతే గొడవ, ఉప్పు ఎక్కువైతే గొడవ, కారం తక్కువైతే గొడవ, కారం ఎక్కువైతే గొడవ, కూర వండకపోతే గొడవ, వండినా గొడవే. అసలు నిజంగా ఈ ఆలోచన అంటే అయిన దానికి కాని దానికి, చిన్నదానికి పెద్దదానికి, ప్రతి దానికి గొడవ పడే మనస్తత్వం ఎందుకు వస్తుందండి అంటే లిగిదాన్ ఆత్మ యొక్క ప్రభావం ఉన్నప్పుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. 8వ వచనం మనం ఒకసారి చదువుదాం. 8వ వచనం, దాని మీద చేయి వేసి చూడుము, దానితో కలుగు పోరు నీవు జ్ఞాపకం చేసుకుని ఎలా నీవు మరలా అలాగున చేయగలవు. సో చూసారు, అంటే లిగిదాన్ ఆత్మ అనేటువంటిది పోరు కలిగిస్తుంది, దెబ్బలాటలు సృష్టిస్తుంది, గొడవలు సృష్టిస్తుంది, విపరీతమైన వాదాలు వాగ్వివాదాలు సృష్టిస్తుంది. చాలామంది వాదోపవాదాలు వేసుకుంటుంటారు. వారు కనుక ఎవరు పనిచేస్తున్నారు? లిగిదాన్ దురాత్మ పనిచేస్తుందన్న విషయాన్ని గమనించాలి. కాబట్టి నేనంటే లిగిదాన్ ఆత్మ కలిగినటువంటి వారితో గొడవ పెట్టుకోవడానికి మీరు ప్రయత్నం చేశారనుకోండి, యూ కెనాట్ స్టాప్ ఇట్. నువ్వు దాన్ని ఆపలేవు. ఇంకోసారి అనుకుంటే ఇలాంటి నోట్లో నోరెట్టకూడదని, ఈ పదం చాలాసార్లు వాడుంటాం కదా, నువ్వు దాని నోట్లో నోరెట్టకూడదు అంటారు, అంటే జనరల్ భాషలో. నేనంటాను ఎందుకనంటే పెడితే ఆగదని. ఆవిడతో మాట్లాడడం ప్రారంభిస్తే మనం మాట్లాడలేమని. సో నేనేమంటానంటే దాని మీద చెయ్యి వేసి చూస్తే దానితో కలిగే పోరు
చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి ఇంకోసారి అలా చేయాలని ఎప్పుడు అనుకోము. అంత విపరీతమైనటువంటి గొడవ స్వభావాన్ని, గొడవ కలిగించే స్వభావాన్ని కలిగించేటువంటి దురాత్మ ఏదైనా ఉంది అంటే అది లివిదాం దురాత్మ అని మనం చెప్పవచ్చు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 19వ వచనాన్ని ఒకసారి మనం చూస్తున్నాం. దాని నోటి నుండి జ్వాలలు బయలుదేరును, అగ్ని కణములు దాని నోటి నుండి లేచును. చూడండి, నేనంటాను కొంతమంది మాటలు అగ్నిలా ఉంటాయి. ఎలా ఉంటాయి? అగ్నిలా ఉంటాయి. కొంతమంది తీసుకునే నిర్ణయాలు అగ్నిలా ఉంటాయి. కొంతమంది చేసేటువంటి వాగ్దానాలు అగ్నిలా ఉంటాయి. కొంతమంది చెప్పేటువంటి పదాలు కాల్చేస్తూ ఉంటాయి. నేను అంటాను, కొంతమంది మాట్లాడితే కొంప కొల్లేరైపోద్ది. దేవుని స్తోత్రం. అవును కదా. అంటే మనకు అర్థం అవ్వాలి ఏంటంటే, ఇది ఆవిడ మాట్లాడడానికి వచ్చిందనుకో, ఆవిడతో నువ్వు జాగ్రత్తగా ఉండు, చాలా ప్రమాదకరమైన వ్యక్తి. ఆవిడ మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత చాలా కొంపలు కాల్చేసింది. ఏం చేసింది? పంపలో కాల్చేసింది. సో కొంతమంది ఉంటారండి, చాలా ప్రశాంతంగా వదిన ఏం కూర ఉండేవే అని వచ్చి కూర్చుంటాను. కూర్చున్నట్టుగా మొన్న మీ ఆయన పక్కన తిరుగుతూ ఉంటే చూశాను అంటదే ప్రశాంతంగా. ఎక్కడా అని ఏంటంటే ఎక్కడేముండదే, అది నా పక్కన బుజ్జమ్మ ఇంటి పక్కనే తిరుగుతున్నాడు అని చెప్పేసి వెళ్ళిపోతే ఆయన ఇందులో ఏం కాదులే, ఏదో అలా తిరుగుతున్నట్టున్నాడు, నేను ఏమి పెద్దగా పట్టించుకోలేదు, ఏదో పనులకి వెళ్ళి ఉంటాడులే అంటే ఏమీ తప్పు లేదు అన్నట్టు చెప్పేసి సరే ఇవన్నీ నాకెందుకే, ఆ కూర పొయ్యి మీద మాడిపోతుందని చెప్పి వెళ్ళిపోతాయి. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ కూర అడ్డం కూడా తర్వాత ఈవిడ కడుపు మాడిపోతుంటుంది, కడుపులో మంటెట్టేసి వెళ్ళిపోయింది. ఇక ఈవిడ కూర్చొని ఆలోచిస్తుంది, బుజ్జమ్మ గారి ఇంటి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు, ఆ ఇంటి దగ్గర అసలు నేను ఎందుకు తిరుగుతున్నాడు, డ్యూటీకి వెళ్ళేవాడు ఈ రూట్లో వెళ్ళాలి కదా, ఆ రూట్లోకి ఎందుకు వెళ్ళాడు, లోపల మండిపోతే సాయంత్రం రాని ఆడి పని ఏదో చూద్దాం అని ఆలోచన చేస్తూ ఉంటుంది. వచ్చిన తర్వాత పాపం పెద్ద గొడవే అవుతుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, వివిధ దురాత్మ చేత పీడింపబడుతున్న ఈ పెద్దవిడి ప్రశాంతంగా ఉన్న కుటుంబాన్ని అల్లకల్లోలం చేసి వెళ్ళిపోయింది. ఇలాంటి ఆలోచనలు కలిగినటువంటి వారు కనిపిస్తున్నప్పుడు మీరు గుర్తించాలి, వారి వెనక పనిచేస్తుంది వివిధ బలవంతుని యొక్క ఆత్మ. ఒకవేళ ఎలాంటి ఆలోచనతో మనం ఉంటే గుర్తించాలి, వివిధ ఆత్మ వల్ల నేను కూడా ఇలా ప్రవర్తిస్తున్నాను, దీని నుంచి నేను బయటికి రావాలి. ఆమేన్. హల్లెలూయా. 22వ వచనం, దాని మేడ బలమునకు స్థానం, భయము దాని ఎదుట తాండవమాడును. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో ఈ వివిధ దురాత్మ అనేటువంటిది భయపడని దురాత్మ. ఏ దురాత్మ అండి? భయం లేని దురాత్మగా చెప్పబడింది. సో దానికి భయం అంటే పెద్ద లెక్కేమీ లేదు. భయం అంటే దానికి లెక్కేమీ లేదు. సో ఇంకా బాగా చెప్పాలంటే అన్నిటికీ భయపడకుండా ప్రతిదానికి మూర్ఖంగా ప్రవర్తించేటువంటి మనస్తత్వం కలిగిన వారు వివిధ దురాత్మ చేత పీడించబడుతున్నారు. నేను నా చిన్నతనంలో సుమారు 6-7 తరగతులు చదివేటువంటి వయసులో మేము ఒక ప్రాంతంలో ఒక చిన్న పాక వేసుకొని ఒక పూరి గుడిసెలో ఉండేవాళ్ళం. ఆ పూరి గుడిసెలో ఉండేటువంటి సందర్భంలో మా ఇంటి ఎదురు ఒక తాడి చెట్టు ఉంది. ఆ తాడి చెట్టు మీదకి ఒక రోజున ఒక పాము ఎక్కింది. సాధారణంగా తాడి చెట్ల పైన తాడేలు పాము అనే ఒక పాము ఉంటుంది, అది ఎక్కువ చెట్ల పైన ఉంటుంది. తాడి చెట్ల మీద ఉండి తాడి చెట్టు కింద ఎవరైతే నిలబడితే పైనుంచి అది దూకుతుంది. ఏం చేస్తుందండి? దూకుద్ది. సరాసరి నడినెత్తి మీదకు దూకుద్ది. నడినెత్తి మీదకు దూకడమే కలుస్తుంది. అలా కలిసిన ఒక 2 గంటల్లోనే ఆ వ్యక్తి చచ్చిపడతాడు. చాలా విషపూరితమైనటువంటి పాము, దాని పేరు తాడేలు పాము. ఈ తాడేలు పాము ఎక్కువ తాడి చెట్ల మీద ఉంటుంది. చెట్లు చాలా సునాయాసంగా 2 నిమిషాలు ఎక్కదా తాడి చెట్లు టకమని. సో ఇలాంటి పాము ఒకటి ఆ రోజు మా ఇంటి మీద నుంచి దూకి తాడి చెట్టు మీదకి ఎక్కింది. మా అమ్మగారు వంట వండుతున్నారు పొయ్యి మీద సంథింగ్ ఏదో పెట్టి వండుతుంటే ఆ సూరు మీద నుంచి దిగింది. సరిగ్గా పొయ్యి ఎక్కడ ఉందో దాని కిందకి దిగి అది వెళ్ళి సరాసరి తాడి చెట్టు ఎక్కేస్తే ఆ పక్కన ఎవరో ఉంటే పిలుస్తాం కదా, పాము వచ్చిందని పిలిస్తే ఆ రోజు బలంగా ఫుల్గా తాగేసిన ఆయన ఒక ఆయన వచ్చాడు. ఎవరు వచ్చారండి? అమ్మ ఏమైంది అని ఊక్కుంటూ వచ్చాడు. ఏమైనటువంటి అన్నయ్య గారు, ఇదిగో పాము ఒకటి వచ్చింది, తాడేలు పాము తాడి చెట్టు ఎక్కేసింది, ఇప్పుడు టెన్షన్గా ఉంది, అది మళ్ళీ కిందకొత్తదేమోనని భయంగా ఉంది, అది దాన్ని చెప్తుంటే పాపం 4 వచ్చారు కానీ ఎవరో దాన్ని ఏం చేయలేకపోతారు, అది కనబడతలేదు. ఎవరో ఏం చేయకపోతే అందరూ చేసింది కాడికి చేసి వెళ్ళిపోతే ఈ తాగిన ఆయన మాత్రం వెళ్తలేదు, రాయట్టుకుని టప్పేను కొడుతున్నాడు. కొట్టి ఈరోజు నువ్వు కిందకి దిగు, ఈరోజు నువ్వు నేను తేలిపోవాలి రా కిందకి, అక్కడే ఎంతసేపు ఉంటావు అన్నాడు. అరే అది చంపేస్తుందిరా నాయన, అది కుడితే చచ్చిపోతారా బాబు అని అందరూ భయపడి వెళ్ళిపోతే ఈ తాగినోడు కనగనిపిస్తుందని నేనంటే ఈరోజు నువ్వు నేను తేలిపోవాలన్నాడు. దేవుడు మహాప్రభు అంటే అది కిందకి రాలేదు, ఈయన అక్కడ లేడు. చివరికి మొత్తం ఆయన పడిపోతే తీసుకెళ్ళి ఇంటి దగ్గర పాడేశాం. దేవుడు స్తోత్రం కలుగును గాక. మీరు గమనించాలి ప్రియ దేవుని సంగమా, మూర్ఖంగా ప్రవర్తిస్తారు, కఠినంగా ప్రవర్తిస్తారు, భయం లేనట్టుగా ప్రవర్తిస్తారు. ఒకసారి నేను
బైక్ పంక్చర్ అయితే ఆ ప్యాచ్ వేయించుకోవడానికి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాను. ఆ కుర్రాడు నాకు తెలిసి 16-17 సంవత్సరాల వయసు ఉంటుందేమో, 18 కూడా నిండుండవు. వాడు అందులో పనిచేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో కరోనా ఉంది. కరోనా అందరం మాస్క్ పెట్టుకోరా, ఇంకా తగ్గలేదు నాయన అని అంటే ఆడంటాడు, అంటే నాకు బతుకు మీద ఏం ఆశ లేదు, పోతే పోతాం అన్నాడు. ఎన్నో సంవత్సరం వాడిది? 17వ సంవత్సరం. అంటే సుమారు 16-17 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ కుర్రాడికి బతకాలం లేదంట. ఏం లేదు, బతకాలం లేదు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ వ్యక్తికి జీవితం యొక్క విలువ ఇంకా తెలియలే, బ్రతుకు యొక్క విలువ ఇంకా తెలియలే, జీవితం యొక్క ఉన్నత స్థితి ఏంటో అర్థం కాల. అది ఒకటో రకం. అయితే రెండో రకం మూర్ఖత్వం. పోతే పోతాం, చచ్చిపోతాం అనే మూర్ఖత్వం. అరే నిన్ను కన్న తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఇప్పటి వరకు వారు పెంచి పోషించి ఎందుకు నిన్ను పెద్ద చేశారు? రేపు పొద్దున వారికంటూ నువ్వు నిలబడితే వారికి ఒక ఆధారం ఉంటుంది కదా. అరే ఇంతమంది బంధువులు రక్త సంబంధులు నాకు ఉన్నారు, వారందరూ బాధపడతారు, వారిని చూసుకొని జాగ్రత్తగా ముందుకు తీసుకుని వెళ్ళాలి, జీవితంలో ఒక స్థాయిలోకి నేను రావాలి. ఈ ఆలోచనలు ఏమీ లేవు. మా అమ్మ మా నాన్న ఏమనుకున్నా నాకు అవసరం లే, వాళ్ళు ఉంటే ఉంటారు, పోతే పోతారు, నేనేం చూడాల్సిన పని లేదు అనే స్థాయిలో అంటాడు. అంటే మూర్ఖపు ఆలోచన, కఠినపు ఆలోచన. అంటే భయం లేదు అని చెప్పడం గొప్ప సంగతి కాదు, మూర్ఖంగా మాట్లాడేటువంటిది దారుణమైన సంగతి. దేవుని పేరు మీకు మనం చేస్తున్నాము. వివిధ అంతరాత్మ కలిగిన వారు మూర్ఖంగా మాట్లాడతారు, కఠినంగా మాట్లాడతారు. రే ఆ కరెంట్ పట్టుకోకరా, పట్టుకుంటే షాక్ పడుతుంది అని అంటే పట్టుకుంటే ఏమవుతుందో చూస్తాం అని వెళ్ళి పట్టుకుంటాడు కదా. మూర్ఖత్వం. ఇది భయం లేకపోవడం కాదు, మూర్ఖంగా ప్రవర్తించేటువంటి మనస్తత్వం వారిలో ఉండటం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సాధారణంగా ఒక మనిషి భయాన్ని జయించి ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలి. సాధారణంగా ఒక వ్యక్తి పిరిగితనాన్ని జయించి ఉన్నతమైన స్థితికి చేరుకోవాలి. కానీ ఆ భయం మూర్ఖత్వంతో, ఆ భయం లేని తత్వం మూర్ఖత్వంతో ముడిపడి ఉంటే అది పాపం అవుతుంది. దాని వెనక లివిధానం అనే దురాత్మ పనిచేస్తుంది. పిరికితనము ఆత్మ లేని వారమై, ధైర్యపు ఆత్మ కలిగిన వారమై విశ్వాసంతో అడుగులు వేయాలి, కానీ మూర్ఖత్వంతో అడుగులు వేయకూడదు. విశ్వాసం వేరు, మూర్ఖత్వం వేరు. దేవుని స్తోత్రం. నేను ఒక వీడియో చూశాను. ఏమిటి ఆ వీడియో అని అంటే, ఒక ఆఫ్రికా దేశంలో ఒక చర్చిలో జరిగిన ఒక సంఘటన. ఏమంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మీరు పాములను తేళ్లను త్రొక్కుదురు, లేకపోతే భుజంగములను ఎత్తు పట్టుకుందరు, పాములను ఎత్తు పట్టుకుందరు, భుజంగములను అనగదొక్కుదురు, ఇలా కొన్ని పదాలు రాయబడ్డాయి కదండి. అప్పుడు వెంటనే ఈ వాక్యం ఆ రోజు చెప్పాలనుకున్నాడు పాస్టర్ గారు. చెప్పాలనుకొని ఆయన చర్చికి వస్తా ఒక ర్యాటిల్ స్నేక్ని తీసుకొచ్చాడు. ఏ స్నేక్ అండి? ర్యాటిల్ స్నేక్. ర్యాటిల్ స్నేక్ అనేటువంటిది కొండ ప్రాంతంలో ఉండేటువంటి ఒక పాము. ఈ పాము అత్యంత విషపూరితమైనటువంటిది, చాలా ప్రమాదకరమైనటువంటి పాము. ఇప్పుడు ఈ ప్రమాదకరమైన పామును తీసుకొచ్చి, ఇదిగో మన విశ్వాసం ఎలా ఉండాలి అంటే పాములను ఎత్తు పట్టుకునేటట్లు ఉండాలి అని చూపించాలనుకొని వచ్చాడు. ఆ వాక్యాన్ని ఆయన ఎలా చదివాడో ఏంటో నాకు అర్థం కాలేదు, కానీ ఆ వాక్యం చదివాడు ప్రశాంతంగా పాము నెట్టుకుని వచ్చేసాడు. వాక్యం చెప్తూ ఉన్నాడు, అంత ఉజ్జీవంగా రగిలిపోతూ ఉన్నారు. సంఘం అంతా విశ్వాసంలో ఒక బలమైన స్థితిలోకి వచ్చేసింది. ఉద్రేకం పెరిగిపోయింది. పొట్టలో తెచ్చిన పామును బయటికి తీసుకొచ్చాడు. పాము మెడ దగ్గర పట్టుకొని, ఇదిగో చూడండి నేను పామును ఎలా ఎత్తి పట్టుకుంటున్నాను అని అన్నాడు. ఆ తర్వాత పాముని తోక దగ్గర పట్టుకున్నాడు, మధ్యలో పట్టుకున్నాడు, ఎట్లా పడితే అట్లా పట్టుకున్నాడు. పట్టుకున్నవాడు మెడలో కూడా వేసుకున్నాడు. ఇదిగో దేవుని యొక్క శక్తి మన మీద పనిచేస్తుంది. విశ్వాసంతో నేను పాముని ఎత్తి పట్టుకుంటున్నాను. దేవుని వాక్యం నెరవేర్చబడింది, దేవుని వాక్యం నెరవేర్చబడుతుంది, మీరు కూడా ఎత్తి పట్టుకోగలరు అని వాక్యం చెప్తూ ఉంటే ఆ పాము అటు ఇటు తిరిగి ఏమనుకుందో తెలియదండి. సరాసరి ఇక్కడ 2 సార్లు టప్పా కాటేసింది. 10 నిమిషాల్లో కింద పడి కొట్టుకొని చచ్చిపోయాడు. వితిన్ 10 మినిట్స్. ఇప్పుడు దాన్ని ఏమనాలి? ధైర్యం అనాలా, మూర్ఖత్వం అనాలా? విశ్వాసం అనాలా, మూర్ఖత్వం అనాలా? ఎస్, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏ పదం ఎలా చెప్పబడింది, ఏ పదం దేనికోసం చెప్పబడింది, ఏ పదం ఎలా తీసుకోవాలి? అలంకారపూర్వకంగా చెప్పబడిందా, ఆచారపూర్వకంగా చెప్పబడిందా? మనం చేసే పనులకు అనుగుణంగా చెప్పబడిన వాక్యాలు వేరు, అలంకారయుక్తంగా చెప్పబడినటువంటి వాక్యాలు వేరు, సాదృశ్యంగా చెప్పబడినటువంటి వాక్యాలు వేరు. ఏ వాక్యాన్ని ఎలా తీసుకోవాలో అలా తీసుకోవాలి. పాములను ఎత్తి పట్టుకుంటారు అని అంటే పాము అనేటువంటిది వివిధమైనటువంటి దురాత్మక సాదృశ్యంగా ఉంది. అవసరమైతే దాన్ని ఎత్తి కింద పడేసి అంత బలమైన విశ్వాసం మనలో ఉంటుందని అర్థం. అంటే వాస్తవికమైన భౌతికమైన పామును కాదు, పాముతో పాల్చబడిన లివిధమైనటువంటి దురాత్మను ఎత్తి పడవేయటానికి దాని అర్థం.
తేలు అనేటువంటిది అపవిత్రాత్మకు సాదృశ్యం, అపవిత్రాత్మను తొక్కుటకు సాదృశ్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సంఘమా, ఇలా గమనించండి. నేను చాలా విషయాలు మీతో మాట్లాడుతూ వస్తున్నాను. మూర్ఖత వేరు, ధైర్యం వేరు. అంటే నాకు అస్సలు భయం లేదండి, నేను ధైర్యంగా ముందుకు అడుగు వేయగలను. అక్కడ విశ్వాసాన్ని చూపించండి, అంతవరకే అడుగు వేయండి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఒకసారి ఒక కారుని నేను చూశాను. ఆ కారు వెనకాల ఇలా రాయబడింది. ఏమని అని అంటే, నేను వెలిచూపు వలన కారు నడపను, విశ్వాసం వలననే నడుపుతాను అన్నాడు. ఏమని రాశాడు? నేను కంటి చూపు వలన కారు నడపను, నేను విశ్వాసంతో కారు నడుపుతాను అన్నాడు. తీరా ఆ కారు నేను చూసే సమయానికి యాక్సిడెంట్ అయిపోయింది. దాని వెనకాల ఇది రాసి ఉంది. అప్పుడు ఆ కింద కామెంట్ ఏం రాశాడంటే, అందుకే చూసి నడపడం నేర్చుకో అని రాశాడు. ఇప్పుడు ఈ వాక్యం ఏమంటే, మన జీవితంలో మనం చేసే డ్రైవింగ్ విశ్వాసంతో చేయాలా, లేకపోతే చూస్తూ చేయాలా? చూస్తూ చేయాలి. విశ్వాసం అనేటువంటిది ఎక్కడ పని చేయాలి అని అంటే, ప్రభా నేను ఎదుగుతున్నాను, మార్గంలో నీ కాపుదలేదు అన్నంత వరకు విశ్వాసం పనిచేయాలి. ఇక కాపుదలమ్మా దేవుడిని అడిగాను కాబట్టి నేను కళ్ళు మూసుకొని నడుపుకున్నా సరే నాకేమవుతుంది అనుకున్నాడు అనుకోండి, దాన్ని మూర్ఖత అంటారు. లిఖిత బలవంతుని యొక్క ఆత్మ చేసేటువంటి పనులు రకంగా ఉంటాయి, మూర్ఖతను అగపరిచేటట్లుగా ఉంటాయి. 24వ వచనం, దాని గుండె రాతి వలె గట్టిగా ఉంది, అది తిరుగట్టి కింద దిమ్మంత కఠినము. ఏంటంటే కఠినము. కఠినమైన హృదయాన్ని కలిగించేటువంటి ఆత్మ లిఖిత బలవంతుల యొక్క ఆత్మ. ఈరోజు చాలా మందిలో కఠినమైన హృదయం. పాస్టర్ గారు పొరపాటును తిట్టారనుకోండి, ఏంటమ్మా ఇలాంటి బట్టలు వేసుకొని వచ్చావేంటి, మందిరానికి ఇలా రాకూడదు అని ఒకవేళ పొరపాటును అన్నారనుకోండి, లోపల హృదయం కఠినమైపోతాయి. ఈ చర్చకి ఎప్పుడు వెళ్ళకూడదు. పాస్టర్ గారు నన్ను అంటాడా, పాస్టర్ గారికి నేను లోకుగా దొరికానా అనే ఒక ఆలోచన. ఏమంటే కొంతమందిని ఏదైనా కొంచెం కఠినంగా మాట్లాడితే చాలా సమస్య. ఏమంటే నేను ఇలా మాట్లాడుతున్నాను, మీరు నన్ను తప్పుగా అనుకోకండి. మాకు 5 సంఘాలు ఉన్నాయి. నేను 15 సంవత్సరాలుగా సంఘ కాపురిగా ఉండి నడిపిస్తూ ఉన్నాను. మీలాంటి సంఘాల్లోకి వచ్చేటువంటి విశ్వాసుల బాధలన్నీ నాకు తెలుసు. ఏమండి మీ పాస్టర్ గారు ఏం పడుతున్నారో నాకు తెలియదు, కానీ నేను పని నాకు బాగా ఉన్నాయి. దేవుని స్తోత్రం కలిగింది కాక. నేను ఒక్కనే కాదు, మా నాన్నగారు కూడా పాస్టర్ గారే. గత 30 సంవత్సరాలుగా ఆయన పరిచయంలో ఉన్నాడు. నేను చిన్నప్పటి నుంచి చూస్తాను ఉన్నాను ఈ తిప్పలో. తిడితే కోపగించడం, అరిస్తే కోపగించడం, గట్టిగా మాట్లాడితే కోపగించడం, మానేసి సంఘాలు మానేయడం, వేరే చోటకి వెళ్ళిపోవడం, కఠినం అయిపోవడం, విపరీతంగా మారిపోవడం, వ్యతిరేకంగా మారిపోవడం, ద్వేషంతో నిండిపోవడం, రగిలిపోవడం, ఇలాంటివి చాలా చూశానండి. అదేంటో అర్థం కాదు. అప్పటి వరకు నిజంగా పాస్టర్ గారు దేవుని ప్రేమ చూపించారండి, ఆయన కానీ దేవుని ప్రేమ ఆ రోజు చూపించకపోతే మాకు తిండి ఉండేది కాదు అని సాక్ష్యం చెప్తారు. ఈ ఆదివారం వచ్చే ఆదివారం గట్టిగా పొరపాటున ఏమన్నా మాట్లాడితే ఇంకొక ఆదివారం నుంచి రావడం. అరే ఆదరణ చూపించిన పాస్టర్ గారు ఏమైపోయాడంటే, ఎంత ఆదరణ చూపిస్తే మాత్రం అంత మాట్లాడేస్తాడా అంటారు. ఎంత మాట్లాడాడు, ఏవల్ల ఎందుకు కూర్చుంటావు కింద కూర్చో అన్నాడు. అది కూడా తప్పే. అందరూ పెద్ద అందరూ కూర్చోవాలి, మాలాంటి లేని వాళ్ళు అందరూ కింద కూర్చోవాలంటాడా పాస్టర్ గారు? అరే నువ్వేదో ఎగ్జిస్ట్ అవుతావేమో అనుకుని, నువ్వేదో తగ్గించుకుంటావేమో అనుకుని కింద కూర్చోగలిగే స్థామత ఉంది కదా, నేను కింద కూర్చోమన్న పాపానికి నీకు కోపం వచ్చేస్తుంది. ఆదరణ మర్చిపోతాం, ఓదార్పు మర్చిపోతాం, ప్రేమ మర్చిపోతాం, సహాయం మర్చిపోతాం, సహకారం మర్చిపోతాం, ప్రార్థన చేసిన ప్రార్థన మర్చిపోతాం, మన కోసం ఉపవాసం ఉండి సేవకుడు చేసిన ప్రార్థన మర్చిపోతాం, విజ్ఞాపన మర్చిపోతాం. ఒకప్పుడు ఏడుస్తూ అంగలారుస్తూ ఒంటరిగా ఎవరు లేక అందరి చేత వెలివేయబడిన స్థితిలో, అందరి చేత ఛేదించబడిన స్థితిలో వస్తే నీకు ఎందుకమ్మా దేవుడు నాడు ధైర్యం ఉంటూ అంతకు అవసరం మా ఇంట్లో ఉందిలే అని గట్టిగా చక్కగా ధైర్యంగా చెప్పిన మాట విని మరలా కుటుంబాన్ని కట్టుకోవడానికి సిద్ధపడి ముందుకు వెళ్ళిన నీవు ఒక చిన్న మాట పాస్టర్ గారు అంటే సంఘం మానేస్తావు అంటే అర్థం ఏమిటి? కఠినమైన హృదయం. ఏ హృదయం? ఈ విధానం అనేది ఆత్మ కఠినమైన హృదయాన్ని కలిగిస్తుంది. ఇది సంఘంలో విషయం. కుటుంబంలో విషయానికి వస్తే కొంతమంది చాలా కఠినంగా ఉంటారు. అందులో కొంతమంది యవనస్తులైనటువంటి పిల్లలు ఈ రోజుల్లో మరీ దారుణంగా ఉన్నారు. తిడితే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతానంట. ఏమంటారంటే ఎక్కడికి వెళ్ళిపోతారంట? ఇంట్లోంచి ఏమనకూడదు. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి చాలామంది తల్లులు చెప్తున్నారు, పాస్టర్ గారు మా అబ్బాయి కోసం ప్రార్థన చేయండి, ఇలా పాడైపోతున్నారు. మరి ఏమనరా మీరేం తిట్టరా, మీ ఆయన గారు అబ్బాయిని కొట్టడా అని అంటే, ఏం కొట్టడం పాస్టర్ గారు, కొడత వెళ్ళిపోతాను అంటున్నాడు అంటున్నారు. ఏంటంట కొడతే
నాకు అనిపిస్తుంది, నాలంటోడు కనిపిస్తుంటుంది, పోనండి అలాంటి ఉంటాయి ఎందుకు అని అనిపిస్తుంది. అంటే నేను కొంచెం అవసరం కాబట్టి నాకు అలా అనిపిస్తుందిలే, కానీ బాధ్యత కలిగిన తండ్రి ఏం అనలేడు కదా, బయటికి వెళ్ళిపోతే మళ్ళీ ఆడిపోతే ఇంకా దారుణం అయిపోతుంది కదా పాస్టర్ గారు అని అంటారు. నిజమే, వదిలేస్తే మళ్ళీ ఇంకా విపరీతం అయిపోతాడేమో అన్న భయంతో అలాగే వాడిని అలా నడిపెడుతున్నామండి, ఏదో రోజు దేవుడు పట్టుకుంటాడని. ఈరోజు కఠినమైన హృదయాలు కలిగినటువంటి యవనస్తులు ఉన్నారు. వివాహ విషయంలో కఠినమైపోతున్నారు, ఏమంటే సంబంధాల విషయంలో కఠినమైపోతున్నారు, బంధుత్వాల విషయంలో కఠినమైపోతున్నారు, ఆప్యాయతల విషయాల్లో కఠినమైపోతున్నారు, ప్రేమించే విషయంలో కఠినమైపోతున్నారు, ఏమంటే అనురాగాల విషయంలో కఠినమైపోతున్నారు, గౌరవించే విషయంలో కఠినంగా మాట్లాడుతున్నారు. విపరీతమైన కఠినమైన మనస్తత్వం కలిగించి గుండెను రాయిలా మార్చే ఆత్మ ఏదైనా ఉంది అంటే లివిదాన్ అనేటువంటి బలవంతుని యొక్క ఆత్మ. ఈ కఠినమైనటువంటి హృదయంతో ఎవరిని క్షమించలేరు. కఠినమైనటువంటి హృదయంతో ఒక కక్ష, ఒక భయంకరమైనటువంటి విపరీతమైన ఆలోచన విధానం వారిలో రేకెత్తుతుంది. కారణం ఏమిటండి అంటే లివిదాన బలవంతుని యొక్క ఆత్మ. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారికి ఒక కూతురు ఉంది. పాస్టర్ గారి కూతురు తన జీవితంలో ఏదో చిన్న పొరపాటు చేస్తే ఆ పొరపాటు చేసినందుకు తన అన్నయ్య సొంత అన్నయ్య ఒకరోజు ఆమెను శిక్షించాడు. నువ్వు ఎలాంటి పనులు చేయకూడదు, పాస్టర్ గారు కూతురు పోయి ఉండి నువ్వు ఎట్లాంటి పనులు చేస్తూ ఉంటే సంఘానికి సమాజానికి మనం ఏం చెప్తాం అని చెప్పి కొట్టాడు లేదా తిట్టాడు. అలా తిట్టిన పాపానికండి 6 సంవత్సరాలు అన్నయ్యతో మాట్లాడలేదు. ఎన్ని సంవత్సరాలు? ఎవరిమే? మనసు గారు కూతురు. క్షమాపణ గురించి సేవకుడు చెప్తే అనేక సార్లు విన్న స్త్రీ, క్షమించాలి అనేటువంటి ప్రసంగాలు అనేక సార్లు విని ఉన్న ఈ స్త్రీ తన సొంత అన్నయ్య తప్పు చేసిందని, పొరపాటు జరిగిస్తుందని, ఆ పొరపాటు వల్ల నష్టం వాటిల్లుతుందని భయపెట్టడానికి ఒక చిన్న శిక్షను దండన విధిస్తే ఆమె కోపగించింది. ఆమె హృదయం ఎంత కఠినంగా ఉందో చూసారో. ఇంట్లోనే ఉంటూ, సొంత ఇంట్లోనే తిరుగుతూ, పొద్దున్ననే సన్నీని చూస్తూ, అటు ఇటు కదులుతూ, ఆ వ్యక్తితో మాట్లాడకుండా 6 నెలలు గడపడం అంటే చిన్న విషయం. క్షమించాలి, 6 నెలలన్నా 6 సంవత్సరాలన్నా 6 సంవత్సరాలు 6 సంవత్సరాలు గడపడం అన్నది చిన్న విషయం. ఎంత కఠినమైన మనసు ఉండాలండి, ఎంత కష్టమైన మనసు ఉండాలి. ఈ 6 సంవత్సరాల్లో ఆయన అవసరం వచ్చుండదా? ఈ 6 సంవత్సరాల్లో ఆయనతో మాట్లాడాల్సిన సందర్భాలు వచ్చుండవా? ఈ 6 సంవత్సరాల్లో ఎన్నోసార్లు ఆయనకి ఇబ్బంది వచ్చి చెల్లి కొంచెం మంచిగా తీసురా అని అడిగిన సందర్భాలు లేకుండా ఉంటాయా? అలాంటప్పుడు ఈమె ఎలా ప్రవర్తించుంటుంది? నేను అంటాను, కొంతమంది కుటుంబాలను క్షమించడం ఇష్టపడండి. భార్య భర్తను క్షమించదు, భర్త భార్యను క్షమించరు. ఇద్దరు కలిసి ఉంటారు, ఇద్దరు ఒకే చోటు ఉంటారు, ఇద్దరు ఒకే గదిలో లేకపోతే ఒకే ఇంట్లో ఉంటారు, కానీ ఇద్దరు మాట్లాడుకోరు. ఇదే విజయవాడలో ఒక కుటుంబానికి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబం చెప్తున్నటువంటి మాట ఏమిటండి అని అంటే, భార్య భర్తలు 25 సంవత్సరాలుగా మాట్లాడుకోవట్లేదంట. ఎక్కడ ఉంటారు వీళ్ళిద్దరూ? ఒకరు ఫారెన్లోని ఒకరు ఇండియాలోనే ఉంటారా అనిపించింది నాకు ఆ మాట వినగానే. ఆ తర్వాత చెప్పిన మాట ఏంటంటే, ఇద్దరు ఒకే గదిలోనే ఉంటారు. కాబట్టి ఇద్దరు ఒకే చోట పడుకుంటారు కానీ మాట్లాడుకోరు. ఎన్ని సంవత్సరం? 25 సంవత్సరాలు. వారిద్దరూ మాట్లాడుకోకపోతే పిల్లలు ఉన్నారు, అబ్బాయి అమ్మాయి. పిల్లడు తాగుబోతు అయిపోయాడు, అమ్మాయి తిరుగుబోతు అయిపోయింది. అబ్బాయి ఎలా తాగుబోతు అయ్యాడండి అని అంటే, రోజు ఏదో కాలంలో ఉంటే ఎవరో ఒకరు ఫోన్ చేస్తే వీళ్ళు తెచ్చుకోవాలి. మరి తల్లిదండ్రుల ఇద్దరు సిచ్యువేషన్ ఏంటి, పొజిషన్ ఏంటి అని అంటే, వారిద్దరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్. అమ్మగారికి 3 లక్షల రూపాయల శాలరీ, అయ్యగారికి 2.5 లక్షల రూపాయల శాలరీ. సుమారు 6 లక్షల రూపాయల ఆదాయం ప్రతి నెలకు వస్తుంది. ఎంత ఉన్నతమైన డబ్బుండి, పలుకుబడి ఉండి, పేరుండి, ఆ చుట్టుపక్కల వారందరినీ కూడా అధికారంగా ఉన్నటువంటి వ్యక్తిగా చలామణి అవుతున్న వారి కొడుకు కాలంలో పడిపోయాడని ఎవరో ఫోన్ చేస్తే సిగ్గు అనిపించి పాస్టర్ గారిని పిలిపించి ఎలాగో కదా మా పిల్లల కోసం ప్రార్థన చేయండి అని అంటే, ఆ పిల్లలు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మా కోసం కాదండి, ముందు మా అమ్మ నాన్న కోసం ప్రార్థన చేయండి అన్నారు. ఏమైంది అని అంటే, వాళ్ళిద్దరూ మాట్లాడుకోకపోతే ఇల్లంతా మౌనం. వాళ్ళిద్దరూ మాట్లాడుకోకపోతే ఇప్పుడు నేను అమ్మతో మాట్లాడితే నాన్న కోపం, నాన్నతో మాట్లాడితే అమ్మ కోపం. కాబట్టి మేము ఎవరితో మాట్లాడాలో మాకు తెలియదు. ఇప్పుడు అమ్మ ఏదైనా నాన్నని చెప్పాలని అంటే, రే చిన్నోడా రిన్ సబ్బు అయిపోయింది, సబ్బు తెమ్మని చెప్పు అంటది. వీడు మీడియాటప్పుడు ఈ నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పాలి, ఇంకో అమ్మ సబ్బు తీసుకురమ్మంటుందని. అది అయిపోయిన తర్వాత నేను సాయంత్రం వచ్చేటప్పుడు తెస్తానని చెప్పు అని మళ్ళీ ఇంటికి పంపిస్తారు. ఈ పిల్లలిద్దరూ ఈ పరిస్థితులు చూసి తట్టుకోలేక ఆ అబ్బాయి ఒక మాట అన్నాడు, పాస్టర్ గారు ఈ ఇంట్లో ఉండే కంటే కాలంలో బాగుందని అంటున్నాడు. ఎక్కడ బాగుంది? కఠినమైన మనస్తత్వం. భార్య భర్తల కఠినమైన మనస్తత్వం వల్ల పిల్లల జీవితాలు పాడు చేస్తున్నారు. భార్య భర్తల యొక్క కఠినమైన ఆలోచన విధానాల వల్ల పిల్లల జీవితాలు పాడు చేస్తున్నారు. కొన్నిసార్లు భర్తలో లోపాలు ఉండొచ్చు, కొన్నిసార్లు భార్యలో లోపాలు ఉండొచ్చు, కొన్నిసార్లు పిల్లలలో లోపాలు ఉండొచ్చు. అంత మాత్రాన వారు చెడ్డవారేమీ కాదు, అంత మాత్రాన వారు దారుణమైన వ్యక్తులేమీ కాదు.
మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయి, కానీ ఆ పొరపాటు ఆ వ్యక్తిని పూర్తిగా చెడ్డోని చేసేసింది అనుకోవడం చాలా తప్పు. దేవుని స్తోత్రం కలుగును గాక. కొన్నిసార్లు తెలియక, కొన్నిసార్లు తెలిసి, కొన్నిసార్లు మన స్వాధీనంలో లేకుండా అనేకమైన పొరపాట్లు చేసే సందర్భాలు అందరి జీవితాల్లోనే ఉన్నాయి. ఎవరి తప్పులు వారికే తెలుసు, ఎవరి జీవితం వెతుకుంటే వారికే కనబడుతుంది. కనబడకుండా బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే లోకంలో సామెత వచ్చింది, దొరికితే దొంగ, దొరకకపోతే దొర, కానీ ఒక రోజు ఖచ్చితంగా దొరుకుతావు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ప్రియమైన సంఘం, నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానండి అంటే, ఎప్పుడో ఎవరో ఎక్కడో ఏదో ఒక చిన్న పొరపాటు చేశారని ఆ వ్యక్తిని పూర్తిగా అందులో పెట్టేసి, అబ్బో ఈ వ్యక్తి ఎలాంటాడు, ఈ స్త్రీ ఎలాంటిది అని మచ్చ వేసేటువంటి పరిస్థితులు ఈ రోజున లోకంలో కనిపిస్తూ ఉన్నాయి. దాని ఉద్దేశం ఏంటో తెలుసా? క్షమించే మనసు లేకపోవడం. యేసుక్రీస్తు ప్రభువు వారు అలాగే మనం చూస్తుంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు అలాగే మన గురించి ఆలోచించుంటే పరలోకం నుంచి ఇక్కడికి దిగి వచ్చేవాడా, ఇక్కడ మన కోసం మరణించేవాడా, ఇక్కడ మన కోసం సిలువ వేయబడేవాడా, ఉమ్మి వేయబడేవాడా? ఆయన ఏం చేశాడు అని ఆలోచన చేస్తే ఆయన మనల్ని క్షమించాడు. అందుకే రోమిలకు రాసిన పత్రికలో చెప్తున్న మాట ఏంటంటే, మనం ఇంకానూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు మరణించాము. మనం పరిశుద్ధులైపోయాం కాబట్టి క్రీస్తు మన కొరకు మరణించలేదు. మన పాపం నుంచి బయటకు వచ్చేసాం కాబట్టి క్రీస్తు మన కొరకు మరణించలేదు. మనం పాపం లేని వారిగా జీవించి, ఇదిగో 10 నెలల పాటు నేను పాపం లేని వారిగా జీవించానయ్యా, ఇప్పుడు కూడా నువ్వు నా కోసం రాకపోతే ఎలా అని నువ్వో నేను ప్రార్థన చేస్తే యేసు ప్రభు లాగా మనం ఇంకాను పాపులమై ఉండగా, మన పాపముల చేత మనం చచ్చిన వారమై ఉండగా, మన అపరాధముల చేత చచ్చుబడిన పరిస్థితిలో, లేవలేని పరిస్థితిలో ఉండగా, మనల్ని క్షమించడానికి అవకాశం లేని స్థితిలో కూడా మనల్ని క్షమించి, మనల్ని విడిపించడానికి, మనల్ని తప్పించడానికి, మనకంటూ ఒక జీవితం అవడానికి పరలోకములో ఉన్నటువంటి ఆ దేవుడు ఎవరిని ఎప్పటికీ వదులుకోలేనటువంటి అద్భుతమైన సింహాసనాన్ని వదిలి ఈ భూమి మీదకి వచ్చి నీ కోసం నా కోసం మరణించాడు. ఆయన క్షమాపణ మనం బాగుపడిన తర్వాత వచ్చింది కాదు, బాగుపడక ముందే ఇచ్చింది. చెప్పడు దేవుని అన్నీ మహిమపడతాం. హల్లెలూయా. మనలో పాపం ఉన్నప్పుడే యేసు ప్రభు మనం క్షమించాడు. మరి మన ఇంట్లో వాళ్ళు ఎప్పుడో చిన్న పొరపాటు చేసి, ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఎవరి కూరలో కారం ఎక్కువేస్తే అదే పట్టుకుని 10 సంవత్సరాలు పట్టుకు పీడిస్తాడండి. మీ అమ్మకి అన్నం అనడం రాదురా, కూరలు అనడం రాదు, కారం కలిసేస్తుంది అంటే 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత. అప్పుడు ఒక రోజు కారం ఎప్పుడో పొరపాటు వేసాం, ఆ రోజు వేసామని తిట్టిన తర్వాత మళ్ళీ ఎలా వేస్తారు? వేయరు. అయినా వీడి మనసు ఎలా ఉంటుందో తెలుసా? ఇక అంతే. ఈయన కుదురుండగా మళ్ళీ పిల్లలకి చెప్తూ ఉంటాడు, మీ అమ్మ ఎలా వంట చేస్తా తెలుసా? కారం ఎక్కువ వేసేస్తారు. మీ అమ్మ కారం ఎక్కువ వేస్తారు. మీ అమ్మ చేయి మామూలుది కాదు, కారం వేసేస్తారా? ఆ వంటలు తినేకంటే వంటల్లో తెచ్చుకుని తింటాం మంచిది అని నేర్పిస్తాడు. వీళ్ళు కొంచెం పెద్ద అయిన తర్వాత ఏలేమంటారండి అని అంటే, వీళ్ళు కూడా సేమ్ మాట అంటుంటారు. అమ్మ దగ్గరికి వెళ్ళి, నువ్వు కారం ఎక్కువ వేస్తావంట, నేను ఫ్రైడ్ రైస్ తెచ్చుకుంటా. నువ్వు కారం ఎక్కువ వేస్తావంట, నేను ఇడ్లీ తెచ్చుకుంటా. నువ్వు కారం ఎక్కువ వేస్తావంట, నేను పూరి తెచ్చుకుంటానని రోజు వెళ్ళి అట్ల నుంచి తెచ్చుకొని తింటాడు. సరిగ్గా ఒక 5-6 సంవత్సరాలు అయ్యేసరికి కడుపులో అల్సరో గ్యాస్ట్రిక్ ఏదో వచ్చి పెద్ద రోగం వచ్చి పడుతుంది. అప్పుడు హాస్పిటల్లో పెడితే నాన్నగారు వచ్చి కూర్చుంటాడు, అమ్మగారు వచ్చి కూర్చుంటారు. అప్పుడు అమ్మగారు బీరకాయ కూర వండి పెట్టాలి. ఏ కూర? బీరకాయ కూర వండి పెట్టాలి. అప్పుడు బీరకాయ కూరతో ఒక్కొక్క ముద్ద పెడతా ఉంటుంటే అప్పుడు ప్రశాంతంగా తింటూ ఉంటాడు. అప్పుడు చెప్పాలి, అమ్మ రే కూర కారంగా ఉందా అని అడగాల్సింది. అంటే అమ్మ అడగదు కదా, నాకైతే నాలో అయితే అడగాలనిపిస్తుంది కానీ అడగలేం. కానీ లేదుగా మరి కారం పెట్టాలేదా, తెమ్మంటావా పరోటా, తెమ్మంటావా ఫ్రైడ్ రైస్ అని అడిగితే బాగుంది అనిపిస్తుంది. కానీ తల్లి మనసు అలాంటిది కాదు కనుక పాపం అడగలేదు. కాబట్టి నేనేమంటానంటే, కొంతమంది విపరీతమైనటువంటి ఆలోచన విధానాలు కలిగి క్షమించలేని మనస్తత్వంతో వారి పిల్లల భవిష్యత్తు పాడు చేసేవారు చాలామంది ఉన్నారు. దేవుని స్తోత్రం. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా మనకు అర్థమవుతుంది ఏమిటండి అంటే, దాని గుండె రాతి వలె గట్టిగా ఉంది. క్షమించలేని మనస్తత్వం, సహించలేని మనస్తత్వం, ఎప్పటికీ మర్చిపోలేనటువంటి మనస్తత్వం. ఇక్కడ కూర్చున్నటువంటి మీతో హృదయ గాయాలు అనే సబ్జెక్ట్ మాట్లాడినప్పుడు మీకు చెప్పాను, చాలా గాయాలు అవ్వటానికి కారణాలు ఎవరో ఎప్పుడో ఏదో అన్న మాటలు. ఆ మాటలు హృదయంలో గాయాలు కలిగించాయి. వాటి నుంచి మీరు బయటకు రావడానికి ఉన్న ఏకైక మార్గం వారిని మనస్ఫూర్తిగా క్షమించు. మీరు క్షమించకపోతే కఠినమయ్యేది మీరే. మీరు క్షమించకపోతే కఠినంగా మారేది మీరే. మీరు క్షమించకపోతే కఠినంగా మారిన హృదయంతో చేసేటువంటి ఆలోచనలు, పనులు, క్రియలు భయంకరమైన నష్టాన్ని తెస్తాయి. ఆ నష్టం ఎప్పటికీ తీరదు. ఆ నష్టం ఎప్పటికీ ఇబ్బందిని కలిగిస్తుంది, క్షేమాన్ని కలిగించదు. దేవుని స్తోత్రం. ఏమని పర్లేదా చెప్పమంటారా?
దేవుని స్తోత్రం కలుగుగాక. లిగుదన ఆత్మ, గర్వపు ఆత్మ. లిగుదన ఆత్మ ప్రశాంతంగా మాట్లాడదు, కఠినంగా మాట్లాడుతుంది. లిగుదన ఆత్మ పోరును కలిగిస్తుంది, కోపాన్ని, కోపోద్రేకాన్ని రెచ్చగొడుతుంది. లిగుదన ఆత్మ భయపడదు, మూర్ఖంగా మాట్లాడుతుంది. లిగుదన ఆత్మ కఠినమైన గుండె కలిగి ఉంటుంది, కాబట్టి క్షమించే మనసు దానిలో ఉండదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 13 ఎవడైనా దాని పై కవచము లాగివేయగలడా, దాని 2 దవడల నడిమికి ఎవడైనా రాగలడా అంటే ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడిన మాట ఏంటంటే లిగుదన ఆత్మ అనేది ప్రమాదకరమైనది, హతమార్చే ఆత్మ, మనిషిని చంపడానికి ప్రయత్నించే ఆత్మ, మనిషి జీవితం పైన పూర్తి స్థాయిలో పట్టు సాధించి వాడు మరలా ఇంకా బ్రతకడానికి అవకాశం లేకుండా, అంటే దాని దవడల మధ్యకి ఎవడైనా వెళ్ళగలడా అని అంటే పూర్తి కంట్రోల్లోకి కానీ ఒక వ్యక్తి లిగుదన ఆత్మ కంట్రోల్లోకి వెళితే చివరి స్థాయి స్థితి మరణమే, ప్రీమెచ్యూర్ డెత్ అంటాం. అంటే నిర్ణయింపబడిన కాలం కంటే ముందుగానే మరణించినట్లు చేసేటువంటి ఆత్మ. ఒక వ్యక్తి చచ్చిపోయేటట్లు, ఒక వ్యక్తి చావు దగ్గరికి వెళ్ళేట్లు, ఒక వ్యక్తి హతమార్చబడేట్లు, ఒక వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోయేట్లు, ఒక వ్యక్తి ప్రమాదానికి గురై తన జీవితాన్ని పాడు చేసుకునేట్లు, ఒక వ్యక్తి వ్యసనాలకు గురై తన జీవితాన్ని పాడు చేసుకునేట్లు, ఒక వ్యక్తి తన యొక్క జీవితంలో పూర్తిగా అవయవాలని పాడు చేసుకునేటువంటి అలవాట్లలోనికి వెళ్ళిపోయేటట్లు చేసేటువంటి ఆత్మ లిగుదన బలవంతుని యొక్క ఆత్మ. దేవుని స్తోత్రం. 16 అవి ఒకదానికొకటి హత్తుకొని ఉన్నవి, వాటి మధ్యకు గాలి ఏమాత్రమో జ్వర నేరదు. అంటే ఈ మకరం మీద ఉన్నటువంటి పొలుసుల గురించి మాట్లాడుతూ బాగా వినాలి. మకరం మీద ఉన్న పొలుసుల గురించి మాట్లాడుతూ ఆ పొలుసులు ఎంత తలసరిగా ఉంటాయంటే ఒకదానికొకటి జ్వరపడి ఉండి కనీసం లోపలికి గాలిని కూడా వెళ్ళనివ్వవు అని అర్థం. ఇక్కడ ఉన్నటువంటి పదం లేదా ఈ వాక్యం ఏం సూచిస్తుందండి అంటే సంఘం అనేటువంటి దానిలోనికి పరిశుద్ధాత్మ అనే గాలిని రాకుండా చేసేటువంటి ఆత్మ, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని అడ్డగించేటువంటి ఆత్మ, పరిశుద్ధాత్మ ప్రభావాన్ని ఆటంకపరిచేటువంటి ఆత్మ. ఆరాధన చేసినప్పుడు ఆరాధనలో ఇన్వాల్వ్ అవ్వకుండా, ఆరాధన చేసినప్పుడు దేవుని మహిమపరచకుండా అటు ఇటు చూస్తూ ఉంటారు కొంతమంది. వీళ్ళలో లిగుదన బలవంతుని ఆత్మ పనిచేస్తాడని అర్థం. కొంతమంది ఆరాధన చేస్తున్నప్పుడు దేవుళ్ళలో తన్మయం చెందడం మానేసి ఇంకెప్పుడవుతుందో నిలబడలేకపోతున్నాను, అత్తమాటు చేసేస్తామంటున్నాడు, ఏం పాడతా ఉంటాం, అత్తమాట పాడాలంటే గొంతురేపు వచ్చేస్తుంది అని రకరకాల ఆలోచనలు లోపల వస్తాయి. అంటే పరిశుద్ధాత్మక అభిషేకపు తాకిడి ఆ వ్యక్తి జీవితంలో రాకుండా అడ్డగించే ఆత్మ లిగుదన బలవంతుని ఆత్మ. లిగుదన బలవంతుని యొక్క ఆత్మ చేత పీడింపబడుతున్న వారు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని అంగీకరించరు, పరిశుద్ధాత్మ అభిషేకం కోసం ఎదురు చూడరు. ఈ రోజుల్లో చాలా మంది పరిశుద్ధాత్మ అభిషేకాన్ని తక్కువ చేసి మాట్లాడేవారు, పరిశుద్ధాత్మ అభిషేకం అవసరం లేదని మాట్లాడేవారు, పరిశుద్ధాత్మ అభిషేకంతో మాకు సంబంధమే లేదని ఆలోచించగలిగేవారు చాలా మంది లోకంలో కనిపిస్తున్నారు. కారణం ఏమిటండి అంటే లిగుదన బలవంతుని ఆత్మ అభిషేకాన్ని ఒప్పుకోదు, అభిషేకాన్ని అంగీకరించదు, అభిషేకం కోసం ఎదురు చూడనివ్వదు, అభిషేకం పొందుకోవాలనే తాపత్రయం తపన ఉండకుండా చేస్తుంది. అభిషేకం గురించి తప్పుడు ప్రసంగాలు చేయించే ఆత్మ లిగుదన బలవంతుని యొక్క ఆత్మ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అభిషేకం అంటే అర్థం ఏమిటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అనాయింటింగ్? అభిషేకం అంటే అర్థం సామర్థ్యం. చెప్పండి ఒకసారి, సామర్థ్యం. ఏమండి, నేను తమిళనాడు ప్రాంతంలో ఈ విడుదల పరిచర్య జరిగేటువంటి క్రమంలో నేను అక్కడ సెమినార్కి వెళుతూ ఉంటాను. అక్కడ సెమినార్లో నేను తర్జుమా చేస్తుంటా. అలాంటి సందర్భాల్లో నేను తర్జుమా చేయడానికి నిలబడినప్పుడు ఉదయం 8-9 గంటలకు నిలబడతా, మరలా రాత్రి 9 గంటలకు స్టేజ్ దిగుతా. ఈ 12, 13, 14 గంటలు ఏకదాటిగా నేను నిలబడే ఉంటాను. నిలబడి ఉండడం అంటే నిలబడి చూడటం కాదండి, ఇట్లా మాట్లాడాల్సిందే, ఇలా అరవాల్సిందే. అక్కడ జరిగేటువంటి విడుదల పరిచయంలో ఆరాధన ఉంటుంది, వాక్యం ఉంటుంది, విడుదల ఉంటుంది, అరిచే పని ఉంటుంది, గట్టిగా వాక్యం చెప్పే పని ఉంటుంది, చాలా పనులు ఉంటాయి. ఓ పక్క వాక్యం చెప్పాలి, ఓ పక్క వాక్యం చూడాలి, తర్జుమా చేయాలి. తర్జుమా చేయడం అంటే ఏదో చిన్న విషయం కాదండి. ఆయన ఇంగ్లీష్లో చెప్తాడు, ఇంగ్లీష్లో చెప్పిన దాన్ని పూర్తిగా నేను వినాలి, వినదాన్ని అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్న దానికి తెలుగు అర్థాలు నాకు తెలుగు పదాలు నాకు రావాలి, తెలుగు పదాలు నా మనసులోకి వచ్చిన తర్వాత ఆ పదాలని ఒక లైన్లో పెట్టాలి, ఒక లైన్లో పెట్టిన తర్వాత పెట్టింది పెట్టినట్టుగా మళ్ళీ బయటకు చెప్పాలి. ఇన్ని పనులు ఎంతసేపట్లో జరగాలండి అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. అంటే ఆయన సెంటెన్స్ చెప్పి ముగించేలోపు నేను మొదలెట్టాలి. ఇక్కడ
మొదలు పెట్టకపోతే ఆ తర్జుమాని ఎవరు అంగీకరించారు కదా. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇన్ని పనులు నా మైండ్లో నేను చేసుకోవడానికి 100% కాన్సన్ట్రేషన్ పెట్టాలి. దీనికోసం మైండ్ వాడాలి, తర్వాత దీనికోసం నా నోటిని వాడాలి, దీనికోసం నేను నా కాళ్ళను వాడాలి, దీనికోసం నా నడుముని నేను వాడాలి. ఇన్ని వాడుతూ సాయంకాలం వరకు నిలబడి ఏమండి సాయంకాలం అయిపోయాక వెరీ నెక్స్ట్ డే మళ్ళీ మొదలెట్టేస్తారు. సుమారుగా 5 రోజుల పాటు ఏకదాటిగా ఇవన్నీ ఇలా చేసేస్తుంటే కొంతమంది అక్కడికి వచ్చినటువంటి సేవకులు కానీ అక్కడికి వచ్చిన వారు అంటారు, ఎలా నిలబడుతున్నారండి అని. చెప్పే వాళ్ళన్నా మారుతున్నారు కానీ తర్జుమా చేసే మనుషులు మారడం. వాళ్ళు ఇద్దరిద్దరు మారి అటు ఇటు బాగా అడ్జస్ట్ చేసుకుంటున్నారు, కానీ నేను మాత్రం మారట్లేదు. అంటే నేను గొప్పతనం అని చెప్పట్లేదు. నేను ఎలా నిలబడగలుగుతున్నాను? నా సామర్థ్యం అంత లేదే, నా ఓపిక అంత లేదే, నా బలం అంత లేదే, నాకున్న శక్తియుక్తి అంత లేదే. ఒక్కొక్కసారి మా చర్చలోనే 1 గంట వాకింగ్ చెప్పిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి డేలా పడిపోతానే. అలాంటి పరిస్థితిలో ఉన్న నేను 12, 13, 14 గంటలు ఏకదాటిగా అరుస్తూ వాక్యం కోసం నిలబడి పాటలు పాడి ఆరాధన చేస్తూ అలాగే నిలబడి చేయగలగడానికి సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చింది అనండి అంటే దట్ ఈస్ అభిషేకం. దాన్నే అనాయింటింగ్ అంటారు. ఆమె అభిషేకం అసాధారణమైన కార్యాలు చేసేట్టు చేస్తారు. అభిషేకం ధైర్యం లేని వారికి ధైర్యాన్ని ఇస్తుంది. అభిషేకం బలం లేని వారికి బలాన్ని ఇస్తుంది. అభిషేకం చేయలేని కార్యాలు చేయాలన్న మనసును కలిగిస్తుంది. అభిషేకం నీకు ఇవ్వబడిన దర్శనం నువ్వు నెరవేర్చలేవు, కానీ నీ అభిషేకం చెప్పొద్ది నువ్వు నెరవేర్చగలవు అని. నీ అభిషేకం నీ దర్శనం వైపుగా నడిపిస్తుంది. నీ అభిషేకం నీ పిలుపు వైపుగా నడిపిస్తుంది. నీ అభిషేకం దేవుని కోసం నిలబడేట్టు చేస్తుంది. పాపంలో పడిపోతున్న నీవు పాపమును జయించలేకపోతే నీ అభిషేకం పాపాన్ని జయించగలిగే సామర్థ్యాన్ని ఇస్తుంది. శాపంలో జీవిస్తున్న నీవు శాపం నుంచి బయటకు రాలేకపోతే నీ అభిషేకం శాపమును జయించగలిగే సామర్థ్యాన్ని ఇస్తుంది. నువ్వు ఆయా చోట్లకు వెళ్ళి దేవుని వాక్యం ప్రకటించలేకపోతున్నటువంటి నీకు నీ అభిషేకం ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు పాపంలో పడిన వారిని చూసినప్పుడు శాపంలో ఉన్న వారిని చూసినప్పుడు ఒక రకమైన భారాన్ని కలిగించి వారికి దేవుని గురించి చెప్పకుండా ఉండలేనంత మనసును కలిగిస్తుంది. అందుకే అభిషేకం అపోస్తలుల మీదకి వచ్చినప్పుడు వారు యోదయ సమరయ భూదిగంతముల వరకు దేవునికి సాక్షిగా ఉన్నారు. అభిషేకం దేవునికి సాక్షిగా నేను నిలబెట్టేస్తాను. చెప్పడం అలాంటి సాక్షిగా నిలబడేటువంటి ఒక బలమైన అభిషేకాన్ని, దేవుని కోసం పనిచేసే ఒక బలమైన అభిషేకాన్ని అడ్డగించేటువంటి ఆత్మ, నివేదన బలమైన ఆత్మ సంఘంలో అభిషేకం పొందుకునేటువంటి వారిని లేకుండా చేస్తాడు. అభిషేకం రాకుండా చేస్తాడు. అభిషేకం ఆరాధన జరగకుండా చేస్తాడు. అభిషేకాన్ని తీసుకొని వచ్చే సేవకులను ఇక్కడికి రాకుండా చేస్తాడు. అభిషేకంతో నింపబడిన సేవకుడు ఆ వేదిక మీద నిలబడకుండా చేస్తాడు. అప్పటికే ఉన్నటువంటి సేవకుడు అభిషేకాన్ని వదిలిపెట్టి కేవలం వాక్యం మీద మాత్రమే ఆధారపడేటట్లు చేసేటువంటి అభిప్రాయాన్ని కలిగించే తత్వం నివేదన బలవంతుని యొక్క ఆత్మలో ఉంటుంది. ఇలాంటి ఆత్మ అభిషేకం అడ్డగించే ఆత్మని గమనించాలి. ఆమె ఆరాధించలేకపోవడం, ఆరాధనలో పాలు పొందలేకపోవడం, ఆరాధనలో ఆత్మలో దేవుని ఆరాధించేటువంటి స్థితిలోకి రాకపోవడం, దేవునితో కనెక్ట్ అవ్వకపోవడం, ఇవన్నీ నివేదన ఆత్మ చేసేటువంటి క్రియలు. సంఘం అభిషేకంతో నింపబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథంలో ఒక మాట చెప్పబడింది, వంకర సర్పం. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం. ఏ సర్పం అండి? వంకర సర్పం. అంటే నివేదన ఆత్మ వంకరతనాన్ని కలిగించే ఆత్మ. ఏ ఆత్మ? ఏమన్నా వంకరలు అంటే మనకు తెలుసు కదండి, దాని గురించి పెద్దగా చెప్పవసరం లేదు. అప్పుడప్పుడు కొంతమంది పిల్లల్ని చూపించి అంటాడు, నువ్వు చాలా వంకరుడురా అంటాం. అంటే మీ వైపు అంటారు లేదు తెలియదు, కానీ మా వైపు ఇలాగే మాట్లాడతారు కదా. మా తూర్పుగోదావరి కదా, కొంచెం ఎటకారంగా అంటాం మా మాటలని. ఎవరు నువ్వు చాలా వంకరుడురా బాబు వంకరుడు అనుకున్నాం కానీ అని అంటాం చిన్నపిల్లల్ని చూసినప్పుడు. నిజం, వారు చేసే పనులు వంకరగా ఉంటాయి. కొంతమంది పెద్ద అయిన తర్వాత కూడా వంకర పనులు చేస్తారు. అదేంటో అర్థం కాదు. వాళ్ళు మనం ఏమీ చేయలేం. నివేదన దురాత్మ వారిలో పనిచేస్తుంది. తీవ్ర సర్పం అని రాయబడింది నివేదన ఆత్మ గురించి. అంటే ఒక తీవ్రమైనటువంటి కక్ష, కార్పణ్యం, తీవ్రమైన కోపం రేకెత్తించేటువంటి ఆత్మ నివేదన బలవంతుని యొక్క ఆత్మ అని చెప్పాలి. ప్రకటన గ్రంథం చూద్దాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం ఒకసారి మనం చూద్దామా? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనం. కాగా ఆ సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగా ఆది సర్పమైన ఆ మహాఘాత సర్పము పడద్రోయబడింది. చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాట నివేదన అనేటువంటిది సర్వలోకమును మోసపుచ్చే ఆత్మ. మనిషిని మోసం చేయడానికి ప్రేరేపించేటువంటి దురాత్మ నివేదన అనేటువంటి దురాత్మ. మనిషి మోసపోనట్లుగా చేసేటువంటి ఆత్మ నివేదన అనేటువంటి దురాత్మ. సంఘం
మోసంలో ఉండేటట్లు చేసేటువంటి ఆత్మ లివిదాన్ అనేటువంటి దురాత్మ. సంఘంలో ఉన్నటువంటి వారు మోసపూరితమైన మాటలకు లోబడి జీవితాలు పాడు చేసుకునేటట్లు చేసేటువంటి ఆత్మ లివిదాన్ బలవంతుని యొక్క ఆత్మ అని చెప్పాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. లివిదాన్ అనేటువంటి ఆత్మ చాలా ప్రమాదకరమైంది. ఈ లివిదాన్ అనేటువంటి దురాత్మ కలిగిన వ్యక్తులు సంఘంలో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వారిని విడుదలలోనికి నడిపించాలి. లేకపోతే వీలైనంత త్వరగా వారు సంఘాన్ని నాశనం చేసేస్తారు. వారు సంఘాన్ని వినాశనానికి గురి చేస్తారు. సంఘం యొక్క ప్రతిష్ట పాడు చేస్తారు. సంఘం యొక్క ప్రత్యేకతలు పూర్తిగా నష్టపరుస్తారు. సంఘాన్ని 2 సంఘాలుగా చీల్చేస్తారు. అప్పుడప్పుడు మీరు ఈ మాట అన్నారా? ఏమండి, మా సంఘంలోనే ఉండేవాడండి, చక్కగా ఆరాధన చేసేవాడు, అప్పుడప్పుడు ఆ మాట ఈ మాట చక్కని వాక్యం కూడా ఇచ్చేవాడిని, ఏమైందో తెలియదండి, సడన్గా పక్క వీధిలో చర్చి పెట్టాడు. ఎక్కడ పెట్టాడు? పక్క వీధిలోనే చర్చి పెట్టాడు. మరి ఎవరండి సంఘస్థులు అంటే ఇంకెవరు ఉన్నారండి? మా సంఘంలో సగం మంది అక్కడికి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సంఘాన్ని విడదీసేటువంటి ఆత్మ ఏదైనా ఉంది అంటే అది లివిదాన్ అనేటువంటి దురాత్మ. ఒకవేళ సంఘంలో ఉన్నటువంటి వారికి పాటలు పాడడానికో, వాక్యం చెప్పడానికో, ప్రార్థన చేయడానికో సేవకులు అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిదే. అలా అవకాశం ఇవ్వబడినటువంటి మీకు ఒకవేళ దేవుని పిలుపు ఉండి దేవుని పరిచర్య చేయాలనే అభిప్రాయం ఉంటే సేవకునితో చెప్పి సంఘ పరిచర్య ప్రారంభించాలి. ఆ సంఘ పరిచర్య ఎక్కడ పెట్టాలి? దేవుణ్ణి ఎక్కడ పెట్టమని చెప్తే అక్కడ పెట్టాలి. అంతేగాని నీ పాస్టర్ గారు పాకీదులోనే పెట్టేమని దేవుడు ఏం చెప్పడు కదా. ఎందుకంటే ఇక్కడున్న సంఘాన్ని నడిపించడానికి నీ సేవకుని దేవుడు ఏర్పరిచాడు కదా. మళ్ళీ ఇక్కడున్న సంఘంలో ఉన్న వ్యక్తులను నడిపించడానికి నేనెందుకు దేవుడు అనుకుంటాడు? ఒకవేళ నిజంగా నిన్ను ఈ సంఘంలో ఉన్న వ్యక్తులకి నేర్పించడానికి అనుకుంటే అదే ఎక్కడో చెప్పొచ్చుగా, మళ్ళీ ఇంకో సంఘం పెట్టి చెప్పడం ఎందుకు? ఎందుకంటే చెప్పడానికి పాస్టర్ గారు అవకాశం ఇస్తున్నాడుగా. ఆ చెప్పే వాక్యం ఎక్కడే చెప్పి ఏమైనా బలపరచవచ్చు కదా. కాదు, ఈయన ఉద్దేశం అది కాదు. ఈయన ఉద్దేశంలో దేవుని పిలుపు ఉందో లేదో తెలియదు. ఈయన ఉద్దేశంలో దేవుని ప్రణాళిక ఉందో లేదో తెలియదు. స్వార్థం మాత్రం బాగా ఉంది. ఈ సంఘంలో నుంచి ఆదాయం బాగా వస్తుంది. పాస్టర్ గారు ఉదిన తర్వాత కొంటున్నాడు, కడుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు కాబట్టి ఇదేదో సంఘాన్ని నేను సపరేట్ చేస్తే నాకు కూడా సగం ఆదాయం వస్తుందన్న స్వార్థం లివిదాన్ దురాత్మ కలిగిస్తుంది. గమనించండి ప్రియదేవుని సంఘమా, సేవ పిలుపుండి సేవ పరిచయం చేయాలనుకున్న వారికి ప్రత్యేకమైనటువంటి విన్నపం ఏంటంటే మీరు మీ నాయకునితో కలిసి సేవ చేయడం నేర్చుకోవాలి. నాయకుని అనుమతితో పరిచర్యకు వెళ్ళడం ప్రారంభించాలి. నాయకుడికి చెప్పి ఇదిగో పలానా చోట దేవుడు చూపిస్తున్నాడు, అక్కడికి వెళ్ళాలనుకున్నాను పాస్టర్ గారు, నా కోసం ప్రార్థన చేయండి, దేవుడు మీకు ఏం బయలుపరుస్తారో నాకు తెలియచేయండి అని వారి యొక్క ఆలోచనను అడగాలి. అలా అడిగిన తర్వాత వారు చక్కగా మీకు అనుమతిస్తే అప్పుడు మీరు పరిచర్యకు వెళ్ళాలి. ఇక్కడ పరిచర్య పిలుపు కలిగి నాయకుడిని అడిగే వ్యక్తి కోసం చెప్పాను. మరి మరో ప్రక్క నాయకుడి గురించి కూడా చెప్పుకోవాలి కదా. కొంతమంది నాయకుడికి ఎలా కనిపిస్తుందండి అంటే ఎవరైనా పిలుపు కలిగి నేను దేవుని సేవ చేస్తాను అని అంటే కోపం వచ్చేది. అలాగే ఏమొచ్చేది? కోపం వచ్చేస్తుంది. సంఘంలో ఉండి ఎవరైనా నేను వాక్యం చెప్పడానికి నేను అవకాశం ఇస్తే నేను పెద్ద పాస్టర్ అనుకుంటున్నావా, నువ్వు పాస్టర్ అంటే ఏమనుకుంటున్నావు, మాటలు అనుకుంటున్నావా అని చెప్పి సేవా పిలుపు కోసం ముందుకు వచ్చిన వ్యక్తిని కించపరుస్తారు, నిరుత్సాహపరుస్తారు, ఇష్టానుసారంగా మాట్లాడతారు. నాయకుడు అనే వ్యక్తికి కొన్ని లక్షణాలు ఉండాలండి. నాయకుడు అనేటువంటి వ్యక్తి ప్రతిదాన్ని తక్కువ చేసి మాట్లాడకూడదు. ఆ వ్యక్తి వెళ్ళిపోతే పరిచర్యలో సహకారం పోతుందనే స్వార్థంతో ఆలోచించకూడదు. ఒక నాయకుడు తన శిష్యుడు వచ్చి దేవుడు నన్ను పిలుపునిచ్చాడు, ఇదిగో పలానా చోటకి వెళ్ళమని దేవుడు చెప్తున్నాడండి అని అడిగినప్పుడు నిజాయితీగా ప్రార్థన చేసి ప్రభువు నీకు చెప్పిన మాటను ఆ వ్యక్తికి చెప్పి దగ్గరుండి ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ సంఘాన్ని స్థాపించి అక్కడ మందిరం కోసం ఏర్పాట్లు చేసి వారి కోసం ప్రార్థించి వారి పక్షంగా నిలబడి సేవకునిగా నిలబెట్టి రావాలి. చాలామంది నాయకులకి ఉన్న పిచ్చి ఏంటండి అంటే ఉంటే నా దగ్గర ఉండాలి, లేకపోతే సంఘం నుంచి బయటకు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయినట్టు ఉండడం, వెళ్ళిపోయినాడు నీ పక్కన సంఘం పెడతాడు. ఇప్పుడు మళ్ళీ మొదటికే మోసం. నాయకుని లక్షణం శిష్యుని యొక్క ఆలోచన ఎరగటం, నాయకుని లక్షణం శిష్యుని యొక్క ఆంతర్యాన్ని ఎరగటం, నాయకుని లక్షణం శిష్యుని మరొక నాయకునిగా తయారు చేయటం, నాయకుని లక్షణం శిష్యుడు నాయకుడిగా తయారు చేయబడే క్రమంలో ఆ వ్యక్తికి పూర్తి సహకారం అందించడం. యేసు ప్రభు నాయకుడిగా ఉన్నాడు.
తన దగ్గర 12 మంది శిష్యులు ఉన్నారు. ఆయన వెళ్ళిపోయే లోపల 12 మందిని నాయకులుగా అభిషేకించి వెళ్ళాడు. సువార్త ఒక ప్రాంతంలో ఆయన చేస్తే 10 ప్రాంతాల్లో మీరు చేయండి అని చెప్పాడు. నాయకత్వపు లక్షణాలు ఎలా ఉంటాయంటే, నాయకుడిగా నువ్వు ఒక సంఘాన్ని కడితే నీ శిష్యుడు 4 సంఘాలు కట్టేట్టుగా ప్రోత్సహించాలి. నీ శిష్యుడు 10 సంఘాలు కట్టేట్టుగా ప్రోత్సహించాలి. ఒక నాయకునిగా ప్రతి నాయకుడు ప్రవర్తిస్తే సంఘాలలో నుంచి విడిపోయేవారు ఉండరు. దేవుని స్తోత్రం కలుగును గాక. సంఘాలలో నుంచి వేరే మరొక సంఘాన్ని పెట్టేవారు ఉండరు. నాయకుడు చేయాల్సిన బాధ్యత నాయకుడు నిర్వర్తిస్తే మరొక సంఘముగా ఏర్పరచబడిన అదే దాసుడు, అదే శిష్యుడు ప్రతిసారి సంఘంలోకి వచ్చి నిలబడతాడు. చప్పటి దేవుని నామమున వెంటనే శిష్యుడు నాయకుడితో కలిసి పని చేయాలంటే శిష్యుడు ఒక్కడే సరిగ్గా ఉంటే సరిపోదు. నాయకుడు కూడా నాయకత్వ లక్షణాలు ప్రవర్తించాలి. నాయకత్వ లక్షణాలు ఖచ్చితంగా కలిగి ఉండాలి. అది లేకపోతే నువ్వు పంపించకపోతే మరి వాడు ఏం చేస్తాడు? నువ్వు నడిపించకపోతే మరి వాడు ఏం చేస్తాడు? ఓ పక్కన దేవుని పిలుపు, ఓ పక్కన భారం, ఓ పక్కన దర్శనం, ఓ పక్క ఆత్మల పట్ల ఒక ప్రత్యేకమైన ఆశ తనలో ఉంది. నువ్వు ఆ విషయాన్ని గ్రహించకుండా ఆయన ఇక్కడే ఉంచాలి అని నువ్వు అనుకుంటా ఉంటుంటే తనలో ఉన్న భారం, తనలో ఉన్న దర్శనం నీ మీద కోపాన్ని కలిగిస్తుంది. చివరికి వాడు వెళ్ళిపోవడానికి నీ మీద తిరగబడాల్సిన అవసరం వస్తుంది. ఎంతోమంది సేవకులండి ఈ రోజున సేవ చేస్తున్నారు. మరి మీ ఆత్మీయ నాయకుడు ఎవరయ్యా అని అంటే, మా ఆత్మీయ నాయకుడు అండి పలానా వ్యక్తి, కాకపోతే ఇంకా ఆయనతో నేనేం మాట్లాడతలేదు. ఎందుకు మాట్లాడతలా? నీ నాయకుడితో నువ్వు మాట్లాడట్లేదు అని అంటే నువ్వు సరైన శిష్యుడు కాదు కదా అని నాలంటూ ఎవరైనా అడిగితే ఆ వ్యక్తి చెప్పేది, నా నాయకుడితో మాట్లాడాలని నాకున్నా సరే నా నాయకుడు నాతో మాట్లాడడం కారణం నేను నాయకుడిని వ్యతిరేకించి వచ్చాను. ఈరోజు అనేక మంది సేవకులు